ఎక్కడ ఇన్స్టా రీల్స్ చూసినా సెలబ్రిటీస్ దగ్గర నుంచి సామాన్యుల వరకు ఇదే సాంగ్ వేసి 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 అస్సలు కలిసిపోవట్లేదండి వాళ్ళు. కొరియోగ్రాఫర్ ఈశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు. సో యాక్చువల్లీ మీరు చూస్తే ఆకాష్ పూరి ఇలా ఉన్నారు, ఎవరైనా చెప్పారా మీకు ఈ విషయం? లోఫర్ అనే సినిమాలో ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ చేస్తున్నాము. ఆ సాంగ్ చేస్తున్న అసిస్టెంట్ యానిమేషన్కి. సో పూరి సార్ అప్పుడే వచ్చారు. పూరి సార్ వచ్చినప్పుడు ఆయన ఒక నిమిషం ఏరా అని మళ్ళీ వెంటనే నార్మల్ అయిపోయారు. ఆయన కూడా ఒక నిమిషం నేను దూరం నుంచి ఆకాష్ లాగా అనిపించాను. తర్వాత నాకు టీమ్ మెంబర్స్ చెప్పారనమాట, శివ ఒకరు చెప్పారు. సో రీసెంట్ డేస్లో నేను చూస్తూ ఉన్నాను, ఎక్కడ చూసినా సరే మీ ఇన్స్టాలో చూసినా లేదు అంటే స్టేజెస్ మీద చూసినా అమ్మాయిలతో తప్ప అబ్బాయిలతో డాన్స్ అయ్యారా? అంటే డియర్ ఉమా చూశాను, అండ్ ఇవానా గారి హీరోయిన్తో చూశాను, ఇన్స్టాలో చూస్తున్నాను. ఎక్కడ చూసినా సరే అమ్మాయిలతో స్టెప్ వేయడం తప్ప అబ్బాయిలతో వేయట్లేదు. ఎందుకని అదేమన్నా స్పెషల్? అవును కరెక్టే. అంటే మధ్యలో కేల్కతం దర్వాజా బండి ఒక సాంగ్, ఒక రాహుల్ విజయ్తో సాంగ్ వచ్చింది. అబ్బాయితో చేసిన అందులో అబ్బాయితో చేసిన దాంట్లో అదే ఒక్కటే ఏదో చెప్తే అదే చెప్పట్లేదు మీరు. గుర్తు తెచ్చుకున్నట్టున్నారు. ఒక్కటి యాక్చువల్ గా మీ ప్రొఫైల్ లో లేదు, బేసిక్ ఉంది ప్రొఫైల్ లో ఉంటది. రీసెంట్ గా కూడా ఇవానా గారితోనే చేశారు మీరు. రీసెంట్ డేస్ లో కూడా చూసుకుంటే అయ్యో రామ. సో ఇంకొకటి ఎలా ఇన్స్టా టాపిక్ వచ్చింది కాబట్టి ఇళయరాజా గారిది మీది సమ్ ఒక ఇది చూశాను. ఏంటి అసలుకి ఆ పిక్చర్ ఏంటి, రిలేషన్ ఏంటి? మీరు దాంట్లో చూస్తే ఒక చిన్న బ్లాగ్ లాగే ఉంటుంది. నేను రోడ్ మీద ఇళయరాజా గారు స్టూడియో చూపించడం, ఎంటర్ అవ్వడం, లోపలికి వెళ్ళి ఎంత మంచి డే అంటే ఆ రోజు నాకు. నేను ఇప్పటికీ ఇప్పుడు మీతో మాట్లాడుతున్న కూడా నాకు కళ్ళ ముందు అలా కనబడుతుంది ఆ రూమ్ అంతా. ఆయన వైట్ అండ్ వైట్ వేసుకుని ఒక దూతలాగా వచ్చాడు. దైవ దూత అంటాం కదా, అలా వస్తున్నాడు ఆయన. ఆయన ఆ ఏజ్లో కూడా మేము వెళ్ళి వెయిట్ చేసినప్పుడు ట్యూన్స్ రాసుకుంటున్నాడు. సో అందరికీ తెలుసు మీ గురించి నానిగారు కూడా మాట్లాడారు. అలాంటిది హ్యాష్ట్యాగ్ సింగిల్ కొరియోగ్రఫీ చేశారు, సాంగ్ చేశారు. ఎందుకు ఎవరు మీ నేమ్ మెన్షన్ చేయలేదు, ఎవరు దీని గురించి మాట్లాడలేదు స్టేజ్ మీద హ్యాష్ట్యాగ్ సింగిల్ దగ్గర? నేను ఎప్పుడు నో చెప్పకుండా వర్క్ చేశాను. ఒక్కసారి ఒక చిన్న మెన్షన్ చేసి ఉంటే బాగుంటుంది. కానీ ఒక గుడ్ థింగ్ ఏంటంటే విద్యా మేడం అండ్ అట్లీస్ట్ ఈశ్వర్ థ్యాంక్ యూ అని చెప్పేసి తను పేరు తీసుకున్నారు ప్రొడ్యూసర్. అదొక హ్యాపీ. అంటే అందరు చెప్తే బాగుంటుంది. ఎవరికైనా ఏముంది, మనం ఒక పని చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే అరే బాగా చేసేవరా అని ఒక మాట అంటే అదే అప్రిషియేషన్ మనకి. ఆ అప్రిషియేషన్ లేనప్పుడు బాధ అనిపిస్తుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు వైరల్ అబ్బా. రీసెంట్ డేస్లో కోర్టు మూవీ ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. కథలెన్నో చెప్తారు అంటూ ఎక్కడ ఇన్స్టా రీల్స్ చూసినా సెలబ్రిటీస్ దగ్గర నుంచి సామాన్యుల వరకు ఇదే సాంగ్ వేసి 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 అస్సలు కలిసిపోవట్లేదండి వాళ్ళు. సో ఆ మాస్టర్ కొరియోగ్రాఫర్ ఈశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు. సో అసలుకి దీన్ని ఎన్ని డేస్లో కొరియోగ్రఫీ చేశారు, ఆపర్చునిటీ ఎలా వచ్చింది మాస్టర్ అడిగి తెలుసుకుందాం. హాయ్ మాస్టర్. హలో, హౌ ఆర్ యూ? ఫైన్ అండి. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్. అసలు ఎక్కడ చూసినా మీ సాంగే మాస్టర్. ఏంటిది? సో అంటే కుదిరింది అట్లా అంతే. మీరు చేశారా, రీల్ చేశారా? మీరు చేశానులేండి. చేశారా? అప్లోడ్ చేయలేదేమో. చేయలేదు. సో ఆపర్చునిటీ, ఏదైనా ఆపర్చునిటీ మనకు ఆపర్చునిటీయే. సో అన్ని సినిమాలు తిరిగినట్టుగానే ఆ సినిమాకి కాల్ వచ్చింది. అన్ని సినిమాలకు వర్క్ చేసినట్టుగానే ఆ సినిమాకి వర్క్ చేస్తాం. అన్ని సాంగ్స్ లాగే చేసాం. కాకపోతే ఎప్పటి నుంచో చేస్తే ఒక సాంగ్కి ఒక హిట్ వస్తుంది కదా, అలాంటి ఒక హిట్ ప్రేమలో అంతే. సో ఇది షార్ట్ టైంలో చేశారు అని చెప్పేసి నేను విన్నాను. అంటే దీనికి టైం టేకెన్ కూడా ఎక్కువ లేదు, షార్ట్ పీరియడ్లో పిలిచారు, షార్ట్ టైంలో చేశారు అని విన్నాను. ఎన్ని డేస్ పెట్టింది ఈ సాంగ్? షార్ట్ టైం అయితే నిజమండి. ఎందుకంటే నేను అనంతపూర్లో వేరే షూట్ జరుగుతుంది నాకు. వేరే షూట్లో ఉన్నప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది. సో కాల్ అంటే నేను అప్పటికి హిట్ 3 సినిమా కోసం, ఇప్పుడు చాలా బ్లాక్ బస్టర్ సినిమా హిట్ అది. హిట్ 3 సినిమా కూడా ట్రై చేస్తున్నా. హిట్ 3 ట్రై చేస్తున్నప్పుడు నాకు ఈ కాల్ వచ్చింది వాల్ పోస్టర్ నుంచి. సరే హిట్ 3 ఎట్లాగో నాకు తెలియట్లేదు, ఎలా వెళ్ళాలో ఏంటి తెలియట్లేదు. సో సరే వాల్ పోస్టర్ నుంచి కాల్ వచ్చింది. మళ్ళీ నానిగారితో కొలాబరేట్ అయ్యి దగ్గరలో వర్క్ చేసే ఛాన్స్ వచ్చింది కాబట్టి సో దాన్ని నేను ఓకే ప్రియదర్శి గారు అలా అనుకుని వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత కట్ చేస్తే సాంగ్లో ప్రియదర్శి గారు ఉండరు, రోషన్ అండ్ శ్రీదేవి అని ఆర్టిస్టులు ఉంటారని చెప్పి అన్నారు. చలో ఎవరున్నా ఏంటి, మన ప్రియదర్శి గారు ఉన్నా, నానిగారు ఉన్నా, రోషన్ అండ్ శ్రీదేవి ఉన్నా ఒకే వర్క్ మనం చేసేది. సో ఆ సాంగ్కి ఏం కావాలో డిస్కస్ చేసి, కాకపోతే నేను అన్నట్టు చాలా షార్ట్ టైం రావడం. నేను ఆ రోజు అనంతపురం నుంచి ఇంటికి కూడా వెళ్ళలేదు, డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఆఫీస్కి వెళ్ళి అక్కడ డిస్కస్ చేసి 2 డేస్లో ప్లానింగ్ చేసి 3rd డే వెళ్ళిపోయాం వైజాగ్కి. వైజాగ్లో 4 డేస్ చేసాం, ఇక్కడ ఒక ½ డే చేసాం షూట్. సో ఒకే సాంగ్ సినిమాలో కూడా అంత వేరే సాంగ్స్ కూడా ఏం లేవు, పెద్ద ప్రమోషన్స్ కూడా. కానీ బై గాడ్ గ్రేస్ ఒకే సాంగ్ ఉంది. ఆ ఒక్క సాంగ్ చాలా బాగా వర్కౌట్ అయింది నాకు, సినిమాకి, టీం అందరికి. సో రిజల్ట్ మీకు తెలుసు. ఇంకా ఎక్కడ చూసినా అదే సాంగ్ Yes. అలా రన్ అవుతూనే ఉంది. ఇంకా లూప్లో ఎలా రన్ అవుతుందో అలా రన్ అవుతూ ఉంది అవును. బేసిక్లీ.
సో, యాక్చువల్లీ మీరు చూస్తే 'ఆకాష్ పూరి'లా ఉన్నారు. ఎవరైనా చెప్పారా మీకు ఈ విషయం? అవునా? చెప్పారు, చాలా మంది చెప్పారు. మీరే లేట్‌గా చెప్పారనిపించింది. నేనే లేట్‌గా చెప్పానా? ఆ! అంటే మీకు ఏమన్నా రిలేషనా 'ఆకాష్ పూరి' ఫ్యామిలీకి? అట్లేం లేదండి. అంటే పోలికలున్నాయేమో, కానీ ఒక గమ్మత్తుంది ఏంటంటే, నేను అసిస్టెంట్‌గా వర్క్ చేసేటప్పుడు నేను 'యానీ మాస్టర్‌కి' అసిస్టెంట్‌గా చేశాను ఫస్ట్ సాంగ్ నాది. ఓకే. సో, 'లోఫర్' అనే ఒక సినిమాలో ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటది. 'జియా జలే యాహ్! జలే' ఆ సాంగ్ చేస్తున్నాము. ఆ సాంగ్ చేసినప్పుడు నేను అసిస్టెంట్ 'యానీ మాస్టర్‌కి. సో, పూరి సార్ అప్పుడే వచ్చారు. పూరి సార్ వచ్చినప్పుడు ఆయన ఒక నిమిషం ఏరా అని మళ్ళీ వెంటనే నార్మల్ అయిపోయారు. ఆయనకి కూడా ఒక నిమిషం నేను దూరం నుంచి ఆకాష్ లాగా అనిపించానని తర్వాత నాకు టీమ్ మెంబర్స్ చెప్పారనమాట. శివ కొంతమంది చెప్పారు. ఆకాష్ లాగా అనిపించావు అందుకే ఆయన ఏరా అని మళ్ళీ వెంటనే అరే అనేసి మళ్ళీ చెయ్యేసాడు అంటే ఓకే అనిపించింది. సో, పురి గారికే అనిపించింది. చాలా మందికి అనిపించింది. తర్వాత ఓకే. నాకు అనిపించింది. సర్లే అనుకున్నానింకా. సో, అంటే నేను చెప్పిందైతే కరెక్టే. కరెక్టే. చాలా మంది చెప్పారు కరెక్టే. కానీ లేట్‌గా చెప్పారు అంతే. నేను లేట్‌గా లేట్‌గా చెప్పానంటారా? చెప్పారు. సో, మేము లేట్‌గా చెప్పినా కెమెరా ముందు చెప్తామండి. ఓకే. కెమెరా ఆన్ ఉంది గదా! యెస్. ఆన్ అందుకనే ఉంటే ఓకే. చెప్పాము. సో, జోక్స్ ఆఫ్ ద పార్ట్. సీరియస్‌లీ కొన్ని నిజాలు చెప్పాలి. మీతో తెలుసుకోవాలనుకుంటున్నా నేను. ఇది ఫన్ అని చెప్పారు నాకు ఇంటర్వ్యూ. హ్మ్. సీరియస్ ఇంటర్వ్యూవా? లేదు. ఫన్ ఇంటర్వ్యూలో అంత హ్మ్. ఫన్నే ఉండదు గదా! సో, ఓకే. ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్ మీదే నేను కొన్ని క్వెషన్స్ మీ దగ్గర నుంచి క్లారిటీ తీసుకోవాలి. యాస్ ఒక కొరియోగ్రాఫర్, డాన్స్ మాస్టర్ మీరు కూడా వచ్చారు కాబట్టి, సో, ఓకే. మిమ్మల్ని క్వెషన్స్ చేయాలని అనుకుంటున్నాను. ఫస్ట్ మీ దగ్గర నుంచి చూద్దాము. అవును. సో, 'కోర్టు' మూవీ అనేది సూపర్ హిట్ అయిన సినిమా. అవును. సో, అందరికీ తెలుసు మీ గురించి నాని గారు గూడా మాట్లాడారు. యెస్. అలాంటిది #సింగిల్ ఈ మూవీలో కూడా అవును. మీరు కొరియోగ్రఫీ ఆ! 2 చేశారు. ఒక సాంగ్స్ సాంగ్ చేశా. చేశారు. 2 బట్ సాంగ్స్ చేశాను. యెస్. కొరియోగ్రఫీ చేశారు, సాంగ్ చేశారు. ఎందుకు ఎవరు మీ నేమ్ మెన్షన్ చేయలేదు? ఎవరు దీని గురించి మాట్లాడలేదు స్టేజ్ మీద #సింగిల్ దగ్గర. ఎందుకు ఎవరు మెన్షన్ చేయలేదు? ఏంటి దీంట్లో కూడా ఏమైనా పాలిటిక్సా? లేదా ఒక సాంగ్ హైప్ అయితే నెక్స్ట్ సాంగ్ నుంచి మళ్ళీ వాళ్ళని ఎక్కువగా ఎంకరేజ్ చేయరా? నాకే అనిపియలేదు ఇప్పటి వరకి మీరు అడిగే క్వెషన్. అట్లేముండదు. అంటే #సింగిల్ వరకు మాట్లాడుకుంటే ఒకటైతే వాస్తవం. నాకు అనిపించింది. ఎవరు మాట్లాడలేదేంటి నా గురించి అని అనిపించింది. ఒక పాయింట్‌లో ఇప్పుడు మనం ఎదిగే టైంలో కాబట్టి ఎవరిని క్వెషన్ నా గురించి మాట్లాడు అని అనలేము. అండ్ ఇంకోటి మాట్లాడితే బావుంటదని మనకు అనిపిస్తది. మీరు ఇందాక అన్నట్టు 'కోర్ట్' సినిమా సక్సెస్ అయిన తర్వాత నాని గారు మాట్లాడారు, దర్శి గారు మాట్లాడారు, ఈ డైరెక్టర్ గారు మాట్లాడారు. అందరూ మాట్లాడుతున్నారు. దాంట్లో కూడా మళ్ళీ ఎ 'రోషన్' అండ్ 'శ్రీదేవి' వాళ్ళు నా గురించి ఎప్పుడు మాట్లాడలేదు. నన్ను అడిగేవారు. "ఇదేంట్రా అందరూ మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరికీ సాంగ్‌లో వాళ్ళతో ఎక్కువ వర్క్ చేసావు నువ్వు. వాళ్ళతో ఎక్కువ నీకు ర్యాపో, ఫ్రెండ్‌షిప్ ఉంటది కదా! వాళ్ళు మీ గురించి మాట్లాడలేదంటే వాళ్ళ రీజన్స్ వాళ్ళకుంటాయి. మేబీ ఆ టైంకి నర్వస్ అయిపోవడమో, లేదంటే నేను గుర్తు రాకపోవడమో, లేదంటే నేను ఏమంటారు గుర్తు గుర్తుపెట్టుకునేంత పని చేయకపోవడమో, లేకపోతే నేను వాళ్ళకి నచ్చకపోవడమో ఏదో చాలా రీజన్స్ ఉంటాయి. సో, ఈసారి కూడా ఏమైందంటే గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారు ఉంటారు. విద్యా మేడం, శ్రీ విష్ణు, కేటిక, ఇవానా పెద్ద పెద్ద జోన్. నా వరకైతే ఒక మంచి పెద్ద బ్యానర్‌లో సినిమా చేస్తున్న వైబ్ ఉంది. సో, వాళ్ళు ఎప్పుడు పిలిచినా నేనైతే ఎప్పుడు నో చెప్పకుండా కరెక్ట్‌గా వాళ్ళకెప్పుడు రిక్వైర్మెంట్ ఉందో నేను రిక్వైర్మెంట్‌కెళ్ళిపోయాను నేను షూటింగ్‌కి. కానీ నేను అదే ఎక్స్‌పెక్ట్ చేశా. మీరడిగిందే ఎక్స్‌పెక్ట్ చేశా. కాకపోతే మాట్లాడలేదు. అంటే మీరన్నట్టు ఒక హిట్ వచ్చిన తర్వాత మాట్లాడకూడదు. లేదంటే ఇతని గురించి మాట్లాడితే ఇది ఇట్లాంటివేమి ఉండవు అనుకుంటా. నేనిప్పుడు ఈసారి వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టకుండా ఒక పార్టీ కైండ్ ఆఫ్ ఒక ఈవెంట్‌లా చేశారు. ఇది హ్మ్. హ్మ్. #సింగిల్‌కి. హ్మ్. నేను కొంచెం లేట్‌గానే ఎళ్ళాను. 9:30 అలా ఎళ్ళాను. నేను లేట్‌గా ఎళ్ళాను కానీ అది లేట్‌గానే స్టార్ట్ అయింది గూడా. సో, హ్మ్. హ్మ్. దాంట్లో గేమ్స్ అని అదేదో చేస్తున్నారు. ఇప్పుడు టెక్నీషియన్స్‌గా మాకు మాట్లాడే ఛాన్స్ అయితే లేదు. అలాంటి అది ఆ ఈవెంట్‌లా చేయలేదు కాబట్టి. హ్మ్. ప్రీ హ్మ్. రిలీజ్ అయితే ప్రాపర్‌గా సుమ గారు పిలుస్తారు, మాట్లాడతాం బావుంటది. కానీ అది ఈవెంట్‌లా చేయకపోవడం వల్ల నాకు అర్థమైంది. ఓకే. ఇప్పుడు నేను ఎవరి గురించి మాట్లాడలేను. అట్‌లీస్ట్ నా గురించి ఎవరైనా అట్‌లీస్ట్ ఎవరో కాకుండా ఆహ్, ఎక్కువ నేను ఇవానా గారితో ఎక్కువ వర్క్ చేశా. కేటిక గారితో ఎక్కువ వర్క్ చేశా. హీరో గారితో ఉంది కానీ కొంచెం తక్కువ ఉండింది. హ్మ్. వర్క్ వైస్ అయితే. డైరెక్టర్ గారితో అయితే ఇంకా ఆల్‌మోస్ట్ బ్రదర్ అని పిలుస్తాడు ఆయన. చాలా మీటింగ్స్ జరిగాయి. కానీ ఎండ్ ఆఫ్ ది డే నాకు ఎవరు మాట్లాడలేదు. నిజంగానే మాట్లాడలేదు ఎవరు. నాకు కూడా సో, అది బాధ అనిపించింది. తర్వాత నేను వాళ్ళకి కొంతమంది సారీ ఇప్పుడు డైరెక్టర్ వచ్చి, "సారీ బ్రదర్ నాకు నర్వస్‌లో అర్థం కాలేదు" అన్నారు. సరే ఓకే. డన్ అనుకున్నా. తర్వాత ఇవానా మ్యామ్ కలిసాను. కలిసిన తర్వాత "సారీ నేను మిమ్మల్ని నాకు గుర్తులేదు, గుర్తు రాలేదు" అన్నారు. ఇంకా గుర్తులేదు, గుర్తు రాలేదు అన్నప్పుడు మనం ఇంకేం అనలేం గదా! కానీ మాట్లాడితే బావుండేది. అంటే నేనెప్పుడు నో చెప్పకుండా వర్క్ చేశా ఆ సినిమాకి. ఒక్కసారి ఒక చిన్న మెన్షన్ చేసుంటే బావుండేది. కానీ ఒక గుడ్ థింగ్ ఏంటంటే విద్యా మేడం అంటే అట్‌లీస్ట్ ఈశ్వర్ థాంక్ యూ అని జెప్పేసి తను పేరు తీసుకున్నారు ప్రొడ్యూసర్.
అదొక హ్యాపీ. అంటే అందరు చెప్తే బావుంటది. ఎవరికైనా ఏముంది మనం ఒక పని చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు గాని, ఫ్రెండ్స్ గాని ఎవరైనా సరే, "అరేయ్! చేసావురా" అని ఒక మాట అంటే అదే అప్రిషియేషన్ మనకి. ఆ అప్రిషియేషన్ లేనప్పుడు బాధ అనిపిస్తది. కానీ మీరన్నట్టు తొక్కేయాలి లేదంటే ఇంకోటి అనేది నాకు తెలిసి అవేం ఉండవనుకుంటున్నా. సో, టాపికొచ్చింది గాబట్టి ఇట్లా తొక్కేయాలి ఇట్లా అని కాదని జెప్పేసి. సో, ఇప్పుడు కార్డ్స్ ఇష్యూ వస్తే మీరు కూడా కొరియోగ్రాఫర్, ఒక డాన్సర్ నుంచే వచ్చారు. కొరియోగ్రాఫర్ అయ్యారు. సో, చూస్తే గనక డాన్సర్స్‌కి, కొరియోగ్రాఫర్స్‌కి కార్డ్స్ ఇవ్వరు అని జెప్పేసేది బాగా ఎక్కువ వినిపిస్తుంది రీసెంట్ డేస్‌లో. తెలుగు వాళ్ళకి ముంబై కార్డ్స్ వస్తున్నాయి గానీ, తెలుగు కార్డ్స్ ఎందుకు ఇవ్వట్లేదు డాన్సర్స్‌కి? అంటే మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉందో నాకు తెలీదు. ఇప్పుడు నేను యూనియన్ మెంబరే. నాకు యూనియన్‌లో ఏం జరుగుతుందో తెలుసు. కొంచెం యాక్టివ్‌గానే నేను అంటే ఎక్కువ వెళ్ళకపోయినా నేను తెలుసుకుంటూ ఉంటాను. సో, యూనియన్‌లో కొన్ని రూల్స్ ఉంటాయి. బైలా ఉంటది. రూల్స్ ఉంటాయి. వాటిని ఫాలో అవుతూ ఏ టైంలో ఎన్ని ఇయర్స్‌కి కార్డ్ ఇవ్వాలి? ఎప్పుడెప్పుడు ఇవ్వాలి? రిక్వైర్మెంట్ ఏంటి? కొన్ని రూల్స్ ఫాలో ఇప్పుడు దేనికైనా కొన్ని రూల్స్ ఉంటాయి కదా! ఆ రూల్స్‌ని బట్టే వీళ్ళు ఫాలో అవుతారు. మా 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 ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో క్యాషియర్ వీళ్ళంతా ఫాలో అవుతారు. సో, మీరు చెప్పిన ఇష్యూలో ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి ఇప్పుడు మేము పలానా ఇప్పుడు ఇది ఏప్రిల్‌లో మేము ఆడిషన్ పెట్టాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏప్రిల్‌లో ఆడిషన్ పెట్టాం. ఆడిషన్‌గా చాలామంది వచ్చినారు. అప్లికేషన్ ఉంటది. పెర్ఫార్మ్ చేయాలి. అంటే ఇప్పుడు ఒక హీరో పక్కన ఒక సినిమా నీకొచ్చిన ఆడితే సరిపోద్ది కదా! ఒక మాస్టర్ చెప్పింది చేయగలగాలి. ఆడికి కెమెరా నాలెడ్జ్ ఉండాలి. ఎక్స్‌ప్రెషన్ ఇవ్వగలగాలి. కొంచెం ఆహ్, అంటే కొన్ని చెప్పం గానీ కొన్నేంటంటే హైట్ చూస్తాం మనము. ఎందుకంటే ఇప్పుడు 'మహేష్ బాబు' గారి పక్కన ఆడాలంటే 'మహేష్ బాబు' గారు పొట్టిగా ఉంటే బాగోదు కదా! సో, అలా హైట్ కూడా చూస్తాము. ఎంత మంచి పెర్ఫార్మర్ అయినా ఆపర్చునిటీ ఉంటది. కానీ రూల్స్ ప్రకారం తీసుకున్న తర్వాత దాన్ని మోసం చేయలేం. ఇప్పుడు మీకు హైట్ తక్కువుండి కార్డ్ ఇచ్చిన తర్వాత గూడా అతను వర్క్ చెప్పరు. ఎందుకంటే కార్డ్ ఇస్తారు కానీ వర్క్ చెప్పరు. ఎందుకంటే అతను అందరి హీరోస్ పక్కన ఆహ్, ఆహ్, కలిసిపోలేడు కదా! సో, హైట్ ఉండాలి, కొంచెం ఫెయిర్ ఉండాలి, కొంచెం డాన్స్ బాగా చేస్తూ ఉండాలి అని కెమెరా నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు కెమెరా ఇక్కడుంది. కరెక్ట్‌గా కెమెరా ఉన్నప్పుడు కెమెరాని చూస్తూ అడ్జస్ట్ అయ్యి ఆడే నాలెడ్జ్ ఉండాలి. ఊరికే నువ్వు స్టేజ్ మీద ఆడేసినట్టు ఆడతా అంటే స్టేజ్ అంటే 4 కెమెరాలుంటాయి. జడ్జెస్ ఉంటారు. 5 మినిట్స్ టక టక ఆడేస్తాం. థాంక్ యూ మాస్టర్ గారు అని దిగేస్తాం. ఇది అలా కాదు. టేక్స్ ఉంటాయి. క్యారెక్టర్స్ ఉంటది. ఎక్కువ నవ్వకూడదు. క్యారెక్టర్ ఎలా ఉందో ఇప్పుడు ఒక సీరియస్ సాంగ్‌ని నువ్వు నవ్వుకుంటూ ఆడితే ఈ నాలెడ్జ్ అన్నీ చూస్తారనమాట. ఇది పక్కన పెడితే ఏప్రిల్‌లో కార్డ్స్ సెలక్షన్ పెడితే అప్పుడు మేము ఖాళీ లేమని చెప్పి మాకు మార్చ్‌లో కావాలని చెప్తే ఎందుకు పెడతారు? రూల్స్ ఉంటాయి కదా! నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి నువ్వు కార్డ్ ఇమ్మని ఎందుకు ఇస్తారు నీకు? నువ్వు తోపు డాన్సర్ అయినా కూడా నీకు ఇయ్యరు కార్డ్. యూనియన్ ఉన్నప్పుడు యూనియన్ ఉంటది. దానికి రూల్స్ ఉంటాయి. అవి ఫాలో అవ్వాలి. ఎవరైనా ఫాలో అవ్వాలి. అందరూ ఫాలో అయ్యే కార్డ్ ఇప్పుడు ఇప్పుడు నేను అప్‌కమర్. నేను ఫాలో అవుతున్నాను కాబట్టి నేను ఈ స్టేజ్‌లో ఉన్నాను. నేను అసిస్టెంట్‌గా చేశాను. డాన్సర్‌గా చేశాను. చాలామంది మాస్టర్స్‌కి. నేను ఇప్పుడు మాస్టర్‌గా చేశాను. సో, ఒక ప్రోటోకాల్ ప్రకారం ఎదిగాను నేను. డైరెక్ట్‌గా నేను మాస్టర్ అయ్యి కాళ్ళకి దాటలేదు. మెట్లెక్కుతూ దాటాలి ఏదైనా సరే. దాటితే కింద పడతాం మనం. హ్మ్. సో, కొంతమంది ఏందంటే ఆహ్, వాళ్ళకున్న పలుకుబడిని ఉపయోగించి మా ఇష్టం ఉన్నప్పుడు మాకు కార్డ్ ఇవ్వాలి. మేము ఇంత కావాలి ఇప్పుడు ఇస్తాం. అనే కొంతమంది క్యారెక్టర్స్ వస్తున్నారు. అంటే చాలా మంది చూసారు. అంటే పేర్లు ఎందుకులే కానీ వాళ్ళు ఇట్లాగే ఇంటర్వ్యూస్ కూడా మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు. నాకే షాక్ అనిపిస్తది. నువ్వు బయటంతా ఇలా ఉండి ఇప్పుడేందిరా నువ్వు మైక్ పట్టుకొని ఇలాంటివి మాట్లాడుతున్నావు అని అనిపిస్తది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే అందరం డాన్సర్సే. కానీ ఒక్కొక్క దానికి ఒక రూల్స్ ఉంటాయి. దానికి ఒక రెస్పెక్ట్, ఒక వాల్యూ ఉంటది. అది ఫాలో అవ్వాలంటా నేను. మీరన్నది ఇంకో ఇష్యూ ఏంటంటే బాంబే ఇది. మీరు మళ్ళీ అడిగిన క్వెషన్ అది? తెలుగు వాళ్ళకి ముంబై కార్డ్స్ వస్తున్నాయి గానీ, తెలుగు కార్డ్స్ రావట్లేదు డాన్సర్‌గా అని ఎవరికి జెప్పేసి. రాలేదు? మీరు ఒక పేరు చెప్పండి. ఇప్పుడు 'బషీర్ మాస్టర్' లాస్ట్ టైమ్ ఇక్కడ ఇంటర్వ్యూకొచ్చారు. సో, ఆయన ఎప్పటినుంచో 'ఢీలో' చేశారు ఆయన ఆల్రెడీ. ఆయన కూడా హ్మ్. 'ఢీలో' ఒక దీనిగా చేశారు. కంటెస్టెంట్‌గా చేశారు. 'రాకేష్ మాస్టర్' అప్పుడు కొరియోగ్రాఫర్ యాక్చువల్‌గా ఆయనకి. హ్మ్. సో, కంటెస్టెంట్‌గా చేశారు. ఆయనకి ముంబై కార్డ్ వచ్చింది గానీ, తెలుగు కార్డ్ ఇవ్వడానికి వాంటెడ్‌లీ కావాలని జెప్పి చేస్తున్నారు. ఇప్పుడు హైట్ మీరన్నారు ఇదే హైట్ ప్రాబ్లమ్ అని చెప్పారు. ఇప్పుడు 'శేఖర్ మాస్టర్' ఎంత హైట్ ఉన్నారు? లేదు అంటే 'గణేష్ మాస్టర్' ఎంత హైట్ ఉన్నారు? సో, నా ఒక్కడి గురించే కావాలని జెప్పేసి నన్ను తొక్కేస్తున్నారు. నాకు కార్డ్ ఇవ్వట్లేదు. హైట్ నేను చెప్పింది డాన్సర్‌గా ఒక హీరో పక్కన ఆడడానికి చూస్తారు. క్వాలిటీ కూడా నేను చూస్తా. అది రీజన్ కాదు. హ్మ్. నా ఇంటెన్షన్ ఏందంటే అవి కూడా చూస్తానంటున్నా. హైట్ ఉంటేనే ఇప్పుడు హైట్ చాలా మంచిగుండి డాన్స్ ఆడకుండా కార్డ్ ఇవ్వరు. నేనేమంటంటే ఒక కార్డ్ ఇచ్చే ముందు అన్నీ చూస్తారనేది నా ఇంటెన్షన్ అందులో. హైట్ గురించి కాదు. హ్మ్. అండ్ మీరంటున్న శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ ఆల్రెడీ మాస్టర్స్ వాళ్ళందరూ. సో, హ్మ్. వాళ్ళు స్క్రీన్‌లో కనబడేది ఏమి ఉండదు. వాళ్ళు టెక్నికల్‌గా, క్రియేటివ్‌గా చేసేది ఉంటది. హ్మ్. సో, వాళ్ళు వందలాది మంది డాన్సర్స్‌కి పని చెప్తారు. సో, ఆ వందలాది మంది డాన్సర్స్‌కి పని చెప్తున్నప్పుడు వాళ్ళు కొంచెం ఆ హీరో పక్కన ఆడడానికి కొంతమంది చూసుకొని ఆ ఫ్రేమ్ బీట్‌కి చూస్తారు. దానికి ఒక ప్రోటోకాల్ వాల్యూస్ ఒక రూల్స్ అయి ఉంటాయి. మీరంటున్న సో కాల్డ్ కొంతమంది ఎవరైతే మీ పేరు చెప్పారో వాళ్ళ పేరు నేను తీసుకోవడానికి కూడా నాకు ఇష్టపడను నేను. ఎందుకంటే ఏమో మరి అంటే ఆహ్, వాళ్ళంత వర్త్ నాకు తెలీదు. వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలీదు మరి. మీరు 'ఢీ' అంటారు. నేను 'ఢీ' రాకేష్ మాస్టర్ బతికున్నప్పుడు మీరు మాట్లాడుతున్నారు. యెస్. దాని తర్వాత ఏముంది? హ్మ్.
మీరు చెప్పండి. ఇప్పుడు బషీర్ మాస్టర్ అని అంటాను. నా నోట్‌తో అనేసాను నేను ఇప్పుడు. ఓకే. బషీర్ మాస్టర్ నాకు రెస్పెక్ట్ ఉంది. మాలాగా డాన్సర్ కాబట్టి మేము సేమ్ ఫ్యామిలీ. కానీ ఆయన కొన్ని అప్పుడప్పుడు మాట్లాడే కొన్ని మాటలు నాకు నచ్చవు. అందుకే నేను మాట్లాడుతున్నా. సారీ బషీర్ మాస్టర్, మీరు ఒకవేళ ఈ పాడ్‌కాస్ట్ చూసుంటే నేను మీకు పర్సనల్‌గా నాకేం లేదు. జస్ట్ ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. మీరు చాలా సార్లు కొన్ని కొన్ని మీకు నచ్చని విషయాలు జరిగినప్పుడు మీరు నాకు నచ్చలేదని చెప్పడం ఓకే. కానీ మీరు ఆహ్, వాళ్ళ వల్ల, వీళ్ళ వల్ల లేకపోతే నేను ఇట్లా అయిపోయాను వాళ్ళ వల్ల అని మీరు కొంతమందిని బ్లేమ్ చేస్తూ మాట్లాడతారు. అది ఒక్కటి తగ్గించుకుంటే బెటర్ అని నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నాను. బీఆర్‌కే న్యూస్ ద్వారా మీకు రిక్వెస్ట్, ఇది చెప్పడం కాదు, నేను రిక్వెస్ట్ ఫ్రెండ్లీగానే రిక్వెస్ట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ విషయం ఏంటంటే బాంబే కార్డ్ ఈజీగా వస్తుంది. ఎవరు ఈజీగా ఇవ్వరు. కాకపోతే నేను మళ్ళీ చెప్తున్నా, అక్కడ రూల్స్‌కి మన రూల్స్‌కి చాలా తేడా ఉంటది. మీకు అక్కడ ఇచ్చిన తర్వాత పట్టించుకోరు. మీరు వర్క్ చేస్తున్నారా లేదా ఏంటని పట్టించుకోరు. మన యూనియన్ అట్లా కాదు. మీరు ఇచ్చిన తర్వాత అన్నీ అబ్జర్వ్ చేస్తారు. మీ బిహేవియర్ దగ్గర నుంచి మీ మీ స్టేటస్ ఏం జరుగుతుంది. మీరు ఒక ఈరోజు సాంగ్ చేశారనుకో, మీరు ఏ సాంగ్ చేస్తారనేది మన నోటీస్ బోర్డ్‌లో ఉంటది. మీరు ఎంతమంది డాన్సర్స్ పని చెప్తున్నారో నోటీస్ బోర్డ్‌లో ఉంటది. మీ బ్లడ్ గ్రూప్ నుంచి అన్నీ మా యూనియన్‌లో ఉంటాయి. సో, అన్ని యూనియన్స్ అలా ఇచ్చేసి డబ్బులు తీసుకొని అలా ఉండదు. మా యూనియన్ చాలా ఎప్పటినుంచో ఉంది. ముక్కరాజ్ మాస్టర్ మొన్నే మేము ఆయనకి శిలా విగ్రహం పెట్టి పూజ చేసుకున్నాం. చాలా ఒక కళామ్మ తల్లి బిడ్డలు అంటాం కదా! చాలా మేము నటరాజ స్వామికి చాలా గట్టిగా పూజిస్తాం అందరం. చాలా గట్టిగా చాలా వాల్యూ ఇస్తాం. అంటే ఏదో అంటే మీకో విషయం తెలుసా? ఇప్పుడు ఒక సేయింగ్ ఉంటదేంటంటే, మనం ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరికి పడితే అప్పుడు మనం అవైలబుల్ ఉన్నామనుకోండి, చులకనైపోతాం మనం. అవునా కదా? ఇప్పుడు మీరు ఒక యాంకర్‌గా ఉన్నారు. మీరు అన్ని ఛానెల్స్‌కి ఇచ్చుకుంటూ పోండి యాంకర్‌గా. మీ పేరేంటి? ఉమ. సారీ, సారీ అండి. ఉమా. ఆ ఉమా ఏముందిరా వచ్చేస్తది, పిలిస్తే మీకేమో 10 నిమిషాలకు ఫోన్ చేస్తారు. ఏంటంటే ఉమా వచ్చేస్తది అంతే. ఉమా యాంకరింగ్ అంటే వచ్చేస్తది. అది కాదు. ఉమాకో వాల్యూ ఉంది. ఉమా 10 నిమిషాల ముందు రాదు. 10 డేస్ ముందు చెప్పాలి ఉమాకి. 1 వీక్ ముందు ఉమాకి చెప్తే ప్రోటోకాల్ చేసుకొని ప్రిపేర్ అయ్యి వస్తది. ఉమా అమ్మో! మామూలుది కాదురా అనేదికి రావాలి కదా! సో, ఇక్కడ యూనియన్ కూడా అంతే. ఇప్పుడు మాకు టీఎఫ్‌టీడీఏ అంటే మామూలుది కాదు. ఒక చాలా మంది డాన్సర్స్‌ని మాస్టర్స్ తయారు చేసిందది. నీకెప్పుడు పడితే వచ్చి కార్డ్ ఇచ్చింది ఏంటి? నువ్వేమన్నా టీ కొట్టావా? ఏమన్నా టీ ఇచ్చేయండి అని. అది కాదు కదా! దానికి రూల్స్ ఉన్నప్పుడు ఆ రూల్స్‌ని ఫాలో అవుతూ, రెస్పెక్ట్ చేస్తూ, అన్ని వాల్యూ చేస్తూ నువ్వొచ్చి నీ టాలెంట్ చూపియాలి. టాలెంట్ ఫస్ట్ కాదు ఎక్కడైనా సరే. మీకు తెలుసు బిహేవియర్ ఇవన్నీ తర్వాతనే, ఫస్ట్ రెస్పెక్ట్, పెద్దవాళ్ళని ఎలా మనం రెస్పెక్ట్, ఇవన్నీ తర్వాతనే టాలెంట్ కదా! ఇవన్నీ ఫస్ట్ చూస్తారు. నువ్వు నువ్వు డ్రెస్సింగ్ మంచిగేసుకొని నీ నోటికొచ్చింది మాట్లాడినా బాగోదు. ఫస్ట్ నువ్వు మేనర్స్ ఏంటి? తర్వాత నీ టాలెంట్ చూస్తారు. సో, నేనేమంటున్నా అంటే, టాలెంట్ ఉన్నా కూడా కొంతమందికి సో కాల్డ్ కొంతమందికి ఎందుకు ఇవ్వట్లేదంటే, వాళ్ళు నా దృష్టిలో వాళ్ళెక్కడో ఆహ్, అది వాళ్ళకి రాకోడిని ఇవ్వకుండా ఉండడానికి లక్షణాలు ఏమైనా ఉన్నాయేమో వాళ్ళ దాంట్లో. వాళ్ళు చెక్ చేసుకోవాలి వాళ్ళు. అంతే. ఓకే. సో, మీరన్నారు ఇప్పుడు 'బషీ మాస్టర్‌ది' ఇంత ఎక్స్‌ప్లనేషన్ మీరిచ్చారు. సో, ఇంకొకటి ఇష్యూ రీసెంట్ డేస్‌లో గూడా 'సృష్టి వర్మ' తను పెద్ద పెద్ద సాంగ్స్‌కి చేసింది. పెద్ద పెద్ద మూవీస్‌కి చేసింది. పెద్ద పెద్ద హీరోస్‌తో చేసింది. సో, తనకు కూడా కార్డ్ ఇష్యూ చాలా అయింది. అండ్ రీసెంట్ డేస్‌లో మీకు తెలుసు 'జానీ మాస్టర్' మీద కేస్ పెట్టడము, ఫోక్సో, జైలుకి వెళ్ళడము, బయటికి రావడము. సో, ఎవరి ఎక్స్‌ప్లనేషన్ వాళ్ళిస్తున్నారు. అసలు జనరల్‌గా మీరు డాన్స్ మాస్టర్ గాబట్టి, మీరు ఇన్ హౌస్ ఉన్నారు గాబట్టి, సో, మీ సైడ్ నుంచి మీరేమనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఆ అమ్మాయి టాలెంటెడే గదా! ఇప్పుడు మీరు చెప్పిన అతను టాలెంటెడ్ కాకపోవచ్చు. బట్ సస్టి నేను వర్మ టాలెంట్ మీరు మళ్ళీ ఇలా అనొద్దు. నేను 'బషీర్ మాస్టర్' ఫ్రెండ్లీగానే చెప్తున్నా. యాహ్! ఓకే. అతను టాలెంటెడే. అతనికున్న టాలెంట్ అతనికుంది. యెస్. అతను నాకు పర్సనల్‌గా నచ్చిన విషయం ఏంటంటే, టాలెంట్ నేను ఎప్పుడు అనట్లేదు. ఎవరి టాలెంట్ వాళ్ళకుంటది. దాన్ని నేను ఎప్పుడు క్వెషన్ చేయను. దేవుడిచ్చిన టాలెంట్ ఉంటది. పక్క వాళ్ళని బ్లేమ్ చేస్తూ మాట్లాడకూడదు. అది చెక్ చేసుకుంటే బావుంటది అంటున్నా. అంతే తప్ప ఏం లేదు. ఓకే. సో అండ్ ఇప్పుడు మీరు చెప్పిన ఎస్‌టి మాస్టర్ గారిది ఏదైతే ఉందో, ఆ ఒక్క టాపిక్‌లో నేను ఇన్ హౌస్ లేను. హ్మ్. కాకపోతే నేను ఒక ఆడియన్‌గా మీకు తెలిసిన దానికన్నా కొంచెం నాకు తెలిసుంటదేమో. అది ఒకవేళ నాకు తెలిసింది చెప్తాను నేను అంతే. దీంట్లో ఇన్ఫర్మేషన్ ఏమైనా మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తే నాకు తెలిసింది చెప్తాను. ఎందుకంటే నేను నేను డాన్సర్‌గా చేసినప్పుడు జానీ మాస్టర్ దగ్గర చాలా మంది సాంగ్స్ చేశాను నేను. చాలా సాంగ్స్ చేశాను. నాకు పర్సనల్‌గా జానీ మాస్టర్ చాలా సపోర్ట్ చేస్తారు. ఎంకరేజ్‌మెంట్ ఉంది. ఇప్పుడు సో కాల్డ్ ఛానెల్స్‌లో చెప్తున్న జానీ మాస్టర్‌కి ఇప్పుడు మేము పర్సనల్‌గా నేను మాస్టర్‌తో ఉన్న నా ఫ్రెండ్‌షిప్‌కి అసలు సంబంధం లేదు. ఒకటుంటది కదా! ఇప్పుడు పడుకున్నోడిని లేపొచ్చు కదా! పడుకున్నోడిని నిద్ర లేపొచ్చు. కానీ పడుకున్నట్టు యాక్ట్ చేసినోడిని లేపుతామా? ఆడు లెగడు. వాడు లెగొద్దనుకున్నా కూడా లెగడు. ఇంక దీంట్లోనే అర్థమైపోయింది మీకు. ఎవరు పడుకున్నారో, ఎవరు పడుకున్నట్టు యాక్ట్ చేస్తున్నారో, ఎందుకు లేపుతున్నారో, ఏం ఏముంది? పడుకున్నప్పుడు బానే పడుకున్నారంతా. కానీ ఎప్పుడైతే నిద్ర లేవాల్సొచ్చిందో లేవట్లేదు కావాలని వాళ్ళు. ఎందుకు లెగట్లేదని తెలియట్లేదు మరి. అది తెలిసిన రోజు అన్నీ బయటికొస్తాయి. సో, నేనేమంటానంటే టాలెంట్ వైస్ నేను ఇప్పటికి చెప్తున్నా. ఎవరి టాలెంట్ వాళ్ళకుంది. ఇప్పుడు నేను చేసింది మాంటాజ్ సాంగ్. మీరు నన్ను పిలిచింది కూడా ఇప్పుడు ఏంటంటే 'కోర్ట్' అని హిట్ సినిమా అంటున్నారు. 'కోర్ట్‌లో' సాంగ్ 'ప్రేమలో' సాంగ్ హిట్ సాంగ్. దాంట్లో మీకేం కనిపించింది? డాన్స్ కనిపించిందా? సెట్ సాంగ్ అదేమన్నా? లేదా ఫ్లోర్ మూవ్‌మెంట్స్ ఉన్నాయా?
లేదా డీ మూమెంట్ ఉందా అందులో? ఏం లేదు. ఒక స్టెప్ మిగతా అంతా స్టోరీ టెల్లింగ్. సో నా టాలెంట్ ఏంటి? నా వరకు నాకు 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 కొద్దో గొప్పో దేవుడిచ్చింది. నాకు స్టోరీ టెల్లింగ్ సాంగ్స్ నేను చేయగలను. అదే ఇప్పుడు నేను జానీ మాస్టర్‌లా చేయలేకపోవచ్చు. లేదా నేను శశి వర్మ మాస్టర్ లాగా నేను చేయలేకపోవచ్చు. ఆర్ బషీర్ మాస్టర్ లాగా నేను చేయలేకపోవచ్చు. వాళ్ళకున్నది వాళ్ళకుంది. వాళ్ళు మూమెంట్స్ చేస్తారు. సో నేనేమంటే నేను టాలెంట్ గురించి ఎప్పుడు మాట్లాడట్లేదు. కానీ పర్సనల్, ప్రొఫెషనల్ 2 ఉంటాయి. సో ప్రొఫెషనల్ నాకు తెలుసు. పర్సనల్ మనం ఎప్పుడు చూడం. ఇప్పుడు నా పర్సనల్ మీకు తెలుసా? లేదు. నేను ఎంత గలీజోని మీకేం తెలుసు? తెలీదు. నేను పైకొచ్చి కూర్చున్నంత వరకు మీకు తెలుసు. నేను ఇప్పుడు ఈ మైక్ ఆఫ్ చేస్తే ఏం మాట్లాడుతాను మీకేం తెలుసు? హ్మ్. సో అంతే ఇప్పుడు శశి వర్మ మాస్టర్ ఇక్కడికొచ్చి కూర్చున్నప్పుడు గానీ, న్యూస్‌లో ఉన్నంత వరకు మనకు తెలుసు. అంటే ఆవిడ గలీజ్ అని అనట్లేదు. ఆవిడ పర్సనల్ మనకు తెలీదు కదా! నాకు తెలీదు కదా! ఇప్పుడు మీరు అడిగినా నేను చెప్పలేను. ఇప్పుడు ఆ నోటికొచ్చింది చెప్పలేను. ఎందుకంటే అక్కడ ఉన్నది అమ్మాయి. ఒక అమ్మాయి గురించి ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. మా సిస్టర్స్ ఉన్నారు. ఒక అమ్మాయి గురించి ఇప్పుడు ఆ శశి వర్మ గారి ప్లేస్‌లో ఇంకొక బషీర్ మాస్టర్ గాని, ఇంకెవరైనా అబ్బాయి ఉంటే నేను ఏదైనా అనేసినా ఓకే. అబ్బాయే కదా! కానీ ఇక్కడ అమ్మాయి కాబట్టి నేను నోటికొచ్చింది నేను మాట్లాడలేను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అంటారు చాలా సీరియస్‌గా. సో, శశి వర్మ మాస్టర్ గురించి నాకు తెలీదు. కానీ జానీ మాస్టర్ గురించి మాత్రం నాకు తెలిసిన నేను ట్రావెల్ అయినంత వరకు నాకేంటంటే చాలా సపోర్టివ్ ఆయన. చాలా ఎంకరేజింగ్. ఏదైనా కొంచెం మనం మిస్‌గైడ్ ఏదైనా డైరెక్షన్ వెళ్తున్నా కూడా అరేయ్! చూసుకోరా అని చాలా ఫ్రెండ్లీగానే చెప్తాడాయన. ఎక్కువ కొంచెం కొంచెం కోపమే. కానీ ఆ కోపానికి కూడా వాల్యూ ఉంటది. అండ్ దెన్ షార్ట్ టైమ్ కోపమే. టక్కని కోపం వచ్చినా ఆ టైంకి మళ్ళీ తర్వాత ఆయన్నే వచ్చి "రేయ్! కోపంలో అనేసినారా మైండ్‌లో పెట్టుకోకండి" దగ్గర తీసే రకమైన. నేషనల్ అవార్డ్ అనేది అందరికి డ్రీమ్. సో, అవును. అలా వచ్చి నేషనల్ అవార్డ్ 'జానీ మాస్టర్‌కి' నేషనల్ అవార్డ్ అనంగానే డాన్సర్సు, కొరియోగ్రాఫర్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అవును. బట్ నేషనల్ అవార్డ్ మిస్ అయిపోయింది. అసలు మీరేమంటారు? ఓన్లీ ఫర్ ఆ ఫోక్సో చట్టం గురించి లేదా ఆ అమ్మాయిని ఏదో అబ్యూజ్ చేశారని చెప్పి, ఇలాంటి వాటి గురించి ఒక నేషనల్ అవార్డ్ మిస్ అయిందంటే దాని వెనకాల ఉండే కష్టం ఎంతుంటది? అసలు మీరేమంటారు చాలా చెప్పండి? అదే ఎవరి వల్ల మిస్ అయింది ఏంటనేది నేను చెప్పేంత స్థాయిలో అయితే నేను లేను. అది నాకు తెలుసు నా స్థాయి ఏంటో. కానీ ఖచ్చితంగా డాన్స్ ఫ్యామిలీ, కొరియోగ్రాఫర్ ఫ్యామిలీ సైడ్‌గా మాట్లాడాలంటే నేషనల్ అవార్డ్ అనేది చాలా పెద్ద అచీవ్‌మెంట్. నేషనల్ వైడ్ ఒక ఒక మన ప్రతిభకి, మనం చేసిన పనికి గుర్తింపు వస్తుందంటే చాలా పెద్ద విషయం గదా! సో, అది ఎప్పుడైతే మిస్ అయింది అని ఒక న్యూస్ వచ్చినప్పుడు ఒక్ ఒక్క ఒక 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 నిమిషం నేను అట్లా సైలెంట్ అయిపోయా ఇంట్లో. నేను ఇంట్లో ఉన్నప్పుడు అలా సైలెంట్ అయిపోయా. నాకు అర్థం కాలేదు. అరే! ఏంట్రా ఏదో అయితే ఎక్కడో రిఫ్లెక్షన్ అవ్వడం ఏంటి నాకు అర్థం కాదు. అసలు జానీ మాస్టర్ సరే ఇప్పుడు పర్సనల్ లైఫ్‌లో ఏదో జరిగింది. కానీ ప్రొఫెషనల్‌గా ఆయన ఏం తప్పు చేశాడు? సో కాల్డ్ కొంతమంది చెప్పేదేంటంటే ప్రొఫెషనల్‌గానే ఉంటూనే పర్సనల్‌గా తప్పు చేశాడు. అది ఓకే. అదొకటి జరిగింది ఓకే. దాన్ని బేస్ చేసుకొని నేషనల్ అవార్డ్‌ని దాన్ని రిజెక్ట్ అంటే దాన్ని ఇట్లా ఇవ్వకుండా ఉండాలనేది అది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కావట్లేదు. ఆ టైంలో కూడా నాకు అర్థం కాలేదు. ఇప్పటికి నాకు అర్థం కావట్లేదు అది అంటే ఎవరనుకుంటే అది జరగట్లేదు. ఎవరి వల్ల అది జరగకుండా పోయింది. లేకపోతే ఎవరు డెసిషన్స్ తీసుకుంటారు ఇలాంటివి? ఏం చూసి ఇస్తారు? ఏం చూసి వద్దనుకున్నారు? నాకేం ఇప్పటికి తెలీదు. నాకంత నాలెడ్జ్ కూడా లేదు. కానీ గట్టిగా చెప్పగలను ఏంటంటే జానీ మాస్టర్‌కి నేషనల్ అవార్డ్ ఇచ్చి ఉండాల్సింది. అంటే తన కష్టం చూస్తున్నాం మనం కూడా చాలా సార్లు. డాన్స్ వైపు గాని, సాంగ్స్ వైస్ గాని తన కష్టం మాస్టర్ కష్టం మాస్టర్‌కుంటది. సో, ఆ కష్టానికి నేషనల్ అవార్డ్ ఇచ్చేసుంటే బావుండేది. అప్పుడు జరిగిన చాలా కన్‌ఫ్యూజన్స్, డిస్టర్బెన్సెస్ న్యూస్‌ల వల్ల వాళ్ళు కూడా అంటే మేబీ వాళ్ళు కూడా కొంచెం ఏమన్నా డిస్టర్బ్ అయిపోయి ఇవ్వలేదా తెలీదు. కానీ ఆహ్, ఇప్పటికైనా ఏదైనా కొంచెం ఇంకోసారి ఆలోచించి ఇస్తే బావుంటది. సో, నేషనల్ అవార్డ్ రాకుండా ఉండడానికి లోపల పాలిటిక్స్ చాలా జరిగినాయి. దానికి మెయిన్ రీజన్ చాలామంది ఇప్పుడున్న పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్స్ అనే ఇవి కూడా వినిపించింది ఆ టైంలో. అట్లా ఏముండదండి. బయట చాలా పుకార్లు పుడతాయి గానీ, ఏముండదు. కాంపిటీషన్ ఉండడం కరెక్ట్. హెల్తీ కాంపిటీషనే ఉంటది. మన ఇంట్లో మనం అందరం మన ఫ్యామిలీ మెంబర్సే. కానీ చెల్లి కన్నా ముందు నేను తినాలి అదేమన్నా పెద్ద ఏముండదు దానివల్ల. అన్న, చెల్లి అంటున్నాం గదా! అక్కడ మేమందరం అన్న, తమ్ముడు, మాస్టర్ ఇట్లా డాన్స్ అట్లా మేము అలా ఉంటాం. సో, యూనియన్‌లో అట్లాంటివి ఏమి ఉండవు. విభేదాలైతే ఏమి ఉండవు. ఆహ్, ఇప్పుడు మాకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మేము సాల్వ్ చేసుకుంటాం. బయట నుంచి ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కొంచెం ఆలోచిస్తాం. ఎందుకంటే అది పర్సనల్‌గా ఎళ్ళిపోతుంది. న్యూస్, కేస్ అని ఎళ్ళిపోతుంది కాబట్టి కొంచెం అంతే తప్ప ఎవరి మీద ఎటువంటి రివెంజెస్ గాని రాకుండా చేయాలి వస్తే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే జానీ మాస్టర్‌కి ఆ నేషనల్ అవార్డ్ వచ్చిందంటే హైదరాబాద్ డాన్సర్స్ అందరికి వచ్చినట్టే. బయట ప్రపంచం అంతా ఏం మాట్లాడుకుంటది? అరే! తెలుగు డాన్స్ మాస్టర్‌కి నేషనల్ అవార్డ్ వచ్చిందని మాట్లాడుకుంటారు. ఒక తెలుగు యూనియన్‌కి వచ్చినట్టు మాట్లాడుకుంటారు. మా మా తెలుగు వాళ్ళందరికీ వచ్చినట్టు మాట్లాడుకుంటారు. సో, అది ఒక్కరు సాధించినా అందరికి క్రెడిట్ వస్తది. అదొక పెద్ద అచీవ్‌మెంట్ గాబట్టి. దీంట్లో ఎవ్వరు ఏ డాన్సర్‌కి గాని, ఏ మాస్టర్స్ గాని
ఎవ్వరికి పర్సనల్గా ఏ ఈగో ఉండదు, రాకుండా చేద్దామని అసలు అటువంటి ఇంటెన్షన్స్ ఏవి ఉండవు. అవి బయట ఎందుకు క్రియేట్ చేస్తారో, ఎవరు క్రియేట్ చేస్తారో నాకు అర్థం కాదు. నేను విన్నప్పుడు అంటే నేను రియాక్ట్ అవ్వచ్చో తెలియదు. ఎందుకంటే నిజంగా చెప్తా, ఇప్పుడు నేనున్న స్థాయికి రియాక్ట్ అవుతే వాడు పట్టించుకోడు. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఆ న్యూస్‌లో అసలు ఎవడు పుట్టిస్తాడో నాకు అర్థం కాదు. అంటే ఎక్కడి నుంచి అది అంటారు కదా, పుల్ల పెట్టినట్టుగా ఎవడో మధ్యలో టక్కున అనేసి వెళ్ళిపోతాడు. అది పెద్ద పెద్దగా పెరిగి అది అయిపోతా ఉంటది. అంటే అలాంటి అలాంటి ఐడియాస్ ఎవరికొస్తాయి అసలు? నాకేమనిపిస్తదంటే, మేమందరం బానే ఉన్నాం. ఒక బయటోడొచ్చి ఎవడో పుల్ల పెట్టి వెళ్తున్నాడు అనిపిస్తది. ఆ బయటోడు ఎవడో తెలీదు మాకు. హ్మ్. అది మన ఫ్రెండ్స్‌తోనే ఉంటారా? లేదా మనతో పాటే ఉంటారా తెలీదు. హ్మ్. కొంతమందున్నారు ఇట్లాగే ఈ టైంలో. మీరని కాదు కానీ కొన్ని న్యూస్ ఛానెల్స్ కానీ, లేకపోతే కొంతమంది మీడియా వాళ్ళు కానీ ఆహ్, చల్లారిపోతుందని టక్కన లేపడానికి ఒక ఒక న్యూస్ కావాలి. టక్కన ఇంకొక అలా అయ్యుండొచ్చేమో అని క్వెషన్ పెట్టి స్టార్ట్ చేస్తారు. అది ఎక్కడికో వెళ్ళిపోద్ది మళ్ళీ. హ్మ్. ఆ ఒక్క క్వెషన్ ఎయడం వల్ల అయ్యుండొచ్చేమో అని ఒక క్వెషన్ ఎయడం వల్ల అక్కడ ఒక ఒక స ఒక ఒక జీవితం సర్వనాశనం అయిపోయి ఉంటదక్కడ. లేకపోతే దానివల్ల చాలా మంది గ్రూప్ ఆఫ్ కొంతమంది కలిసి నువ్వేమో, నేను అనుకుంటున్నా, నువ్వు అనుకుంటున్నావు, వాడు అనుకుంటున్నా అని చెప్పి వాళ్ళలో వాళ్ళే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అక్కడున్న ఒక హెల్తీ యాంబియన్స్, హెల్తీ ఫ్రెండ్‌షిప్ అంతా స్పాయిల్ చేసినట్టు అయిపోద్ది. అసలు ఎవరికి అసలు ఎందుకొస్తాయో ఆలోచన అర్థం కాదు. అంటే మనుషులు ప్రశాంతంగా ఉంటే మీకు నచ్చదా? నచ్చదా మీకు? ఎందుకు నచ్చదు? నిజాలు మాత్రమే బయటికి అది తీసుకురావాలి నిజమని మీరు అంటారు. అనుకుంటే సరిపోదండి. అది నిజం ప్రూవ్ చేసి మీరు మాట్లాడితే ఓకే. అవ్వొచ్చేమో, అదనుకుంటా, కాదనుకుంటా, ఈ అనుకుంటా, అవ్వొచ్చేమో క్వెషన్ మార్క్‌లోనే సగం అయిపోయింది. మీరు ఈ క్వెషన్ మార్క్ ఏసి దాన్ని ప్రూవ్ చేసేలోపు మొదలు సర్వనాశనం అయిపోద్ది ఒక జీవితం. సో, ఇప్పుడు మీరు టాపిక్ వచ్చింది కాబట్టి, రేపొద్దున 'జానీ మాస్టర్' అరెస్ట్ అవుతారనే ముందు రోజే చాలామంది మాస్టర్స్ కలిపి పార్టీ చేసుకున్నారు. పార్టీయా? పార్టీ చేసుకున్నారు. యెస్. లేదు. అది రాంగ్. ఫాల్స్ అలిగేషన్ అసలు అసలు. అదే అంటున్నా నేను. అదే అంటున్నా. మా దగ్గర కూడా లేకోకుండా మేము మాట్లాడాం గదా! సో, అసల అన్నీ మేము బయటికి పెట్టకపోవచ్చేమో అది గాని. నేనదే అంటున్నా. జానీ మాస్టర్ అరెస్ట్ అవ్వబోతున్నారని వాళ్ళకి తెలీదు. వాళ్ళు నార్మల్‌గా పార్టీ చేసుకుండొచ్చు. మీకు కావాల్సింది మీరేం చేస్తారో తెలుసా? ఆయన రేపు అరెస్ట్ అయిపోతున్నారు. ఈరోజు పార్టీ. మీకు 2 మ్యాచ్ అయ్యాయి కదా! అరెస్ట్, పార్టీ 2 మ్యాచ్ అయ్యాయి. మీకు కావాల్సిన న్యూస్ మీకొచ్చేస్తది. వాళ్ళకేం తెలుసు పాపం, వాళ్ళేదో ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు జానీ మాస్టర్ అనే ఒక వ్యక్తి మాస్టర్ అరెస్ట్ అవుతున్న ఆళ్ళకేం తెలుసు? వాళ్ళు ఒక వీకెండ్ ఏదో వచ్చి పార్టీ చేసుకుంటారు. మీకేం కావాలి? ఆళ్ళు ఎళ్తుంటే ఈళ్ళు పార్టీ మీకు కావాల్సింది దొరికేస్తది కదా! అక్కడ మీరు ఈ గ్యాప్‌లో వాళ్ళు కొట్టుకోవడం, వాళ్ళు మాట్లాడుకోవడం అన్నీ అయిపోతాయి. ఇదే వద్దంటా నేను. వాళ్ళు పార్టీ నార్మలే. ఇది అది 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 వాళ్ళు ప్లాన్ చేసుకుంది. ఇది తెలీదెవరికీ. ఒక జానీ మాస్టర్‌కి, కేసెస్‌కి ఇట్లా ఇలా ఉంటదని ఎవరికీ తెలీదు. అది అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్. ఎవ్వరు ప్రిడిక్ట్ అసలు కూడా అనుకోలేదు. జానీ మాస్టర్ లాంటోడు అలాంటి లేదు. దీంట్లో ఉన్న ఎలిగేషన్ వాళ్ళకి చాలా వెళ్తారని. మందికి ఇన్ఫర్మేషన్ ఉంది. మీకు లేకపోవచ్చేమో గాని అక్కడ ఉన్న వాళ్ళకి మా ఇన్ఫర్మేషన్ యూనియన్ ఉంది. వరకు, మా డాన్సర్స్ వరకు, మా కొరియోగ్రాఫర్స్ వరకైతే అలాంటివి ఏం జరగవు. మీకో విషయం తెలుసా? మొన్న ముఖరాజ్ మాస్టర్ గారి విగ్రహావిష్కరణ మొన్న జరిగింది. అది ఎప్పుడో జరగాలి. పెద్దమ్మ తల్లి గుడిలో ఎప్పుడో మేము మేము ఫుడ్ ఎప్పుడో పూజ చేసుకోవాలి. ఎందుకు చేసుకోలేదంటే మాలో మా ఫ్యామిలీ మెంబర్ ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మేము సెలబ్రేషన్స్ చేసుకుంటే కరెక్ట్ కాదని ఏ సెలబ్రేషన్ అన్నీ ఆపేసాం. అన్నీ అంటే ఈవెన్ మాకు అప్పటికప్పుడు రిటైర్మెంట్ ఫంక్షన్స్ జరుగుతా ఉంటాయి. ఆహ్, జనరల్ బాడీ జరుగుతా ఉంటది. ఏ హ్యాపీ సెలబ్రేషన్ మేము చేయలేదు. ఎందుకంటే ఇట్లాగే ఏదో ఒక దీనికోసం వెయిట్ చేసే కొంతమంది, అంటే కొంతమంది ఎవరో సో కాల్డ్ కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఏమొస్తదో ఆ! ఆ! ఈరా అన్నట్టుగా ఉన్నాను. అక్కడ ఏం సెలబ్రేషన్ పెట్టినా రెడీగా జానీ మాస్టర్ ఇప్పుడు కేస్‌లో ఉన్నప్పుడు వీళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అని స్టార్ట్. అది ఎప్పటినుంచో ప్లాన్ చేసింది మీకు తెలీదు. మీకు కావాల్సింది మీరు తీసుకొని అది మాకు అదే అని చెప్పి మా మీద రుద్దడం కరెక్ట్ కాదు. అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు ఆలోచించుకొని ఇస్తే అది జెన్యూన్‌గా నేను అందరు కొంతమందున్నారు. చాలా జెన్యూన్‌గా అది క్లుప్తంగా తెలుసుకొని అవునా? కాదా? కనుక్కొని అవునా? నిజమా? నిజమా? అప్పుడు తీసుకెళ్ళి అలా కాకపోతే వాళ్ళంత బయటికి ఎలివేట్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళు కనుక్కొని, తెలుసుకొని బయటకొచ్చేసరికి ఏమంటారు, అబద్ధం ఆల్రెడీ ప్రపంచం చుట్టేసి ఉంటది నిజం బయటకొచ్చేసరికి. ఈ నిజం తెలుసుకునేసరికి ఈ యాంకర్ ఇలాగే ఏజ్ అయిపోతది. కొంతమంది సో కాల్డ్ యంగ్ యాంకర్స్ కానీ, యంగ్ మీడియా కొంతమంది పీపుల్ ఏంటంటే వైరల్ అయిపోవాలా, ఏదో ఒకటి ఫస్ట్ ఈ టాపిక్ నడుస్తూ ఉండాలి. దాని తర్వాత నిజం తెలిసేలోపు నిజం పెడదాం. ఈ నిజం వచ్చేలోపు ఈ పైన మొత్తం కప్పయిపోయింది. హ్మ్. చాలా సెలబ్రేషన్స్ మేము ఆపేసాం తెలుసా? చాలా. హ్మ్. హ్మ్. ఈవెన్ దేవుడి పూజ కూడా ఆపేసాం. ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్‌లో ఒకరు ఇలా సఫర్ అవుతున్నప్పుడు మేము చేసుకుంటే మళ్ళీ ఇలాంటి న్యూస్‌లొస్తాయని. కానీ హ్మ్. అప్పటికైనా ఒక న్యూస్ ఏదో వస్తుంది మళ్ళీ. అది ఎక్కడి నుంచి పుడుతుందో, లేకపోతే మీకు మ్యాచ్ అవుతుందా దరిద్రం, లేకపోతే వాళ్ళు మ్యాచ్ ఇచ్చేలాగా ఎవరైనా స్టార్ట్ చేస్తున్నారా తెలీదు మాకు. సో, మాకొచ్చిన ఇన్ఫర్మేషనే మేము పాస్ చేస్తాం తప్ప అంటే అది ఇన్ఫర్మేషనే, కన్ఫర్మేషన్ కాదు. మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కన్ఫర్మా కాదా కనుక్కొని అప్పుడు మీరు పాస్ చేయాలి. మీ వ్యూస్ కోసం మీకు కావాల్సిన ఒక వైరల్ కంటెంట్ కోసం మీరు మీ ఇష్టం వచ్చినది రాసేసి అంటే మీరు ఎంత చెప్పినా సరే మీలో మీ పాలిటిక్స్ లేవు. మేము ఇది ఉత్తములు అని చెప్పినంత మాత్రాన నేనేమంటున్నా, ఆల్రెడీ అక్కడ పాలిటిక్స్ ఉన్నాయి. పాలిటిక్స్ లేదని చెప్పినంత ఎక్కడైనా మాత్రాన మీరు ఈ పాలిటిక్స్ రోజు ఉంటది. కాదు. కాంపిటీషన్, పాలిటిక్స్, ఈగోస్ కామన్. కానీ ఎంతవరకు పని వరకు. ఒక మనిషిని మరీ జైలుకి తీసుకెళ్ళి, మరీ వీడికి అవార్డు అంత హీనంగా ఎవ్వరు లేరిక్కడ. అంత అంత దారుణంగా దిగజారిపోయినోళ్ళు ఎవ్వరు లేరక్కడ. మీకో నాకో సాంగొచ్చింది. అదే సాంగ్ ఇంకో మాస్టర్ చేలో ఉంది. పోయి వాడు తక్కువ చేస్తాడేమో.
నేను ఒక ₹1,00,000 చెప్పాను. నేను 50,000కే చేస్తాను ఒక మాస్టర్. అది ఓకే. అది పాలిటిక్స్. ఏముంది నేను నాకన్నా తక్కువ చెప్పాడు ఎళ్ళి సాంగ్ కొట్టేసాడు. అంతవరకు ఒక ప్రొఫెషనల్‌గా. లేకపోతే సో కాల్డ్ ఒక హీరోకి నేను నేను ఎప్పటినుంచో పరిచయం అన్నా. నాకు సాంగ్ కావాలని ఎళ్ళాను. లేకపోతే ఇంకో ప్రొడ్యూసర్ సో, ప్రొఫెషనల్‌గా కొన్ని చిన్న చిన్నవి జరుగుతా ఉంటే అది కామన్. చిన్న చిన్న సాడీలు కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్‌గా ఎదగడం కోసం కొన్ని అది కామన్ అది. ఎవరైనా కామన్. ఇప్పుడు మీ గురించి మీరు చెప్పుకోరా? మీరు రాగానే మీకు చెప్పలేదు నాకు. నేను నా 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 ప్రొఫైల్ ఇది. నేను వీళ్ళతో చేసిన, వాళ్ళతో చేసిన ఎవరికైనా వాళ్ళ ప్రొఫైల్ ఎదగడం కోసం కొంతమంది చెప్తారు. అది చాలా కామన్ సేమ్ ప్రొఫెషన్‌లో ఎదగడం కోసం అది కామన్ పాలిటిక్స్. కానీ మీరు కంప్లీట్‌గా అసలు రోడ్ మీదకొచ్చేయాలి. అసలు యాంకరింగ్ చేయకుండా అసలు ఉమా అనే వ్యక్తి అసలు యాంకరింగ్ ఫీల్డ్‌లో ఉండకూడదని ఎవరు ఉండరు కదా! ఉంటారా అట్లా? తెలీదు మాకు. ఉండరు. అంత పాలిటిక్స్ ఎవరికుండదు. ఎంతసేపు నేను నేనిప్పుడు శేఖర్ మాస్టర్ కన్నా ఎక్కువ శేఖర్ మాస్టర్‌లా బిజీ అవ్వాలనుకుంటా. కానీ శేఖర్ మాస్టర్‌ని అది అవ్వదు. ఆయన ఏంటి ఎప్పటినుంచొచ్చాడాయన. జానీ మాస్టర్‌లా అవ్వాలి అనడం వేరు. జానీ మాస్టర్‌ని పక్కన పెట్టి అవ్వడం వేరు. దీంట్లో 2 ఉన్నాయి. ఆ పక్కన పెట్టేది అది అవ్వదు. ఆ పక్కన పెట్టేదంటే అప్పుడు దిగజారినట్టు మన మనిషిగా మన ఏమంటారు మన 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 మానసిక స్థితి అంతా పోయినట్టే ఇంకా. ఎప్పుడైతే కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తామో, ఎప్పుడు మా మాస్టర్ కన్నా ఈ ఈ మనిషి కన్నా అనుకున్నామో, ఇంక అప్పటి నుంచి మన థాట్స్ అన్నీ ఎప్పటికప్పుడు తగ్గిపోతూ ఉంటాయి. క్రియేటివ్‌నెస్ ఉండదు. నేను అందుకే మీకు చెప్పాను కదా! నేనిప్పుడు కూర్చుంది ఒక మౌంటాజ్ సాంగ్ చేసి. నేనొక స్టార్ హీరోతో హిట్ కొట్టి ఇక్కడ కూర్చోలేదు నన్ను పిలిచింది. ఇద్దరు పిల్లలు 'రోషన్ అండ్ శ్రీదేవి' వాళ్ళేమైనా పెద్ద స్టార్సా? కాదు. సరే 'కోర్ట్' సినిమా ఏమైనా పెద్దదా? 'ప్రియదర్శి' అన్న హీరో. ఏదైనా కమర్షియల్ ఐటెమ్ సాంగ్ ఉందా? లేకపోతే ఇంట్రెస్టింగ్ సాంగ్ ఉందా? ఒకే ఒక సాంగ్ లవబుల్ సాంగ్ ఉంది. నేను అలాంటి సాంగ్స్ చాలా హ్యాపీగా చేసుకుంటున్నా. దానికి కూడా కాంపిటీషన్ ఉంటది. కానీ నేను ఫేస్ చేస్తున్నా. ఎండ్ ఆఫ్ ది డే వర్కే. మీ వర్క్ మాట్లాడుతది. నా వర్క్ మాట్లాడుతది. తర్వాత మీకు తెలుసు కదా! ఇప్పుడు ఏ ఫీల్డ్‌లో అయినా సరే దేనికి వాల్యూ? మనకు వాల్యూ కాదు. మనం చేసే పనికి వాల్యూ. ఇప్పుడు నాకు వాల్యూవా? కాదు. నేను 'కోర్ట్స్' అనే సినిమా చేశాను కాబట్టి, అది హిట్ అయింది కాబట్టి, ఓ పాట వైరల్ అయింది కాబట్టి దానికి వాల్యూ. అది ఎవరు చేశారంటే నా పేరొచ్చింది నన్ను పిలిచారు అంతే. ఇప్పుడు అంతకుముందు ఎందుకు పిలవలేదు నన్ను? యెస్. సో, పాలిటిక్స్, ఈగోస్ అది కామన్. కానీ దిగజారిపోయేంత నాశనం అయిపోవాలి అన్నంత మనుషులు ఎవరు ఉండరని నమ్ముతాను నేనైతే. ఓకే. సో, రీసెంట్ డేస్‌లో నేను చూస్తూ ఉన్నాను. ఎక్కడ చూసినా సరే మీ ఇన్‌స్టాలో చూసినా, లేదు అంటే స్టేజెస్ మీద చూసినా, అమ్మాయిలతో తప్ప అబ్బాయిలతో డాన్స్ అయ్యారా? అంటే 'డియర్ ఉమా' చూసాను. అండ్ 'ఇవానా' గారి హీరోయిన్‌తో చూసాను. అబ్బా! ఇన్‌స్టాలో చూస్తున్నాను. ఎక్కడ చూసినా సరే అమ్మాయిలతో స్టెప్పులేయడం తప్ప అబ్బాయిలతో వేయట్లేదు. ఎందుకని మీ అదేమన్నా ఇగో హర్ట్ స్పెషల్? అయిందా ఇప్పుడు ఇంత మాట్లాడినందుకు? ఇటొచ్చే లేదు. టాపిక్. లేదు. లేదు. సీరియస్‌గా అంటే ఇప్పుడు నేను చెప్పడం కాదు. మీ ఆ! ఇన్‌స్టా ఓపెన్ చేద్దాము. హ్మ్. లేదు రీసెంట్‌గా 'డియర్ ఉమా' ఉంది. దానిలో చూసాను. స్టేజ్ మీద కూడా సేమ్ అమ్మాయితోనే ఎందుకు ఎక్కడ చూసినా అమ్మాయిలతోనే డాన్స్‌లేస్తున్నారు. అబ్బాయితో డాన్స్ చేయరా? నేనెవరిని? అబ్బాయి. ఎవరితో చేయాలి? అబ్బాయితో చేయకూడదన్న రూల్ ఉందా ఏంటి? సరే మీరు ఆహ్, అవునా? అవును. కరెక్టే. అవును. ఎక్కువ అమ్మాయిలతో చేస్తున్నాను కరెక్టే ఎక్కువ మీరన్నట్టు. కాదు. మీరు చేసినయన్నీ అమ్మాయిలతోనే చేశారు కాబట్టి అంటే జనరల్‌గా ఒక సినిమాలో ఒక అబ్బాయితోనో, ఇంకో సినిమాలో ఒక అమ్మాయితో చేస్తే నార్మల్‌గా ఉంటుంది. బట్ మీ ఇన్‌స్టా ప్రొఫైల్ నేను ఓపెన్ చేసి చూస్తే అన్నీ అమ్మాయిలతోనే చేసినయి ఉన్నాయి. సో, రీసెంట్‌గా యాస్ ఎ జర్నలిస్ట్‌గా నేను ప్రెస్ మీట్స్‌కి, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కెళ్తాను కాబట్టి 'డియర్ ఉమాలో' చూసాను. అక్కడ కూడా హీరోయిన్‌ని తీసుకొనెళ్ళి చాలా డాన్స్ చేశారు. సో, ఎందుకలా అని చెప్పి అడుగుతున్నాను అంతే. ఎందుకలా అంటే ఏం చెప్తాం? అదో ప్రమోషనల్ ఆహ్, అబ్బాయిని అదొక డ్యూయెట్ సాంగ్ కైండ్ ఆఫ్ ఉంటది. హ్మ్. అబ్బాయి పోర్షన్ నేను చేస్తాను. అమ్మాయి పోర్షన్ హీరోయిన్‌తో చేస్తాం. అదొక నన్ను నేను చేసిన సాంగ్ సెల్ఫ్ ప్రమోషన్ కోసం చేస్తాను. ఆహ్, అంతే అందుకని రీజన్ లేదు. కాకపోతే మీరు చెప్పినట్టు నేను 'దిల్‌రుబా'లో అమ్మాయితోని చేశాను. 'ప్రేమలో' సాంగ్ అమ్మాయితోనే చేశాను. అవును. అవును. కరెక్టే. అంటే మధ్యలో 'ఖేల్ ఖతం దర్వాజా బంద్' అని ఒక సాంగ్ ఒక రాహుల్ విజయ్‌తో సాంగ్ ఉంది. నేను అబ్బాయితో చేశాను అందులో. అబ్బాయితో చేశాను దాంట్లో. అదే ఒక్కటే ఏదో చెప్తే ఇప్పటికి అది మరి కూడా అదే మీరు అదేం చెప్పట్లేదు మీరు. గుర్తు తెచ్చుకున్నట్టున్నారు ఒక్కటి యాక్చువల్‌గా. మీ ఆ! ప్రొఫైల్‌లో లేదు బేసిక్‌గా. ఉంది. ప్రొఫైల్‌లో ఉంటది. కొలాబరేషన్ రీసెంట్‌గా కూడా 'ఇవానా' గారితోనే చేశారు మీరు. రీసెంట్ డేస్‌లో కూడా చూసుకుంటే అయ్యో! రామ! 'ఇవానా' గారితోనే చేశారు. హ్మ్. సో, ఇంకొకటి ఎలానే ఇన్‌స్టా టాపిక్ వచ్చింది కాబట్టి, హ్మ్. 'ఇళయరాజా' గారిది మీది ఒక ఇది చూసాను. ఏంటసలకి ఆ పిక్చర్ ఏంటి? రిలేషన్ ఏంటి? రిలేషన్ ఏం లేదండి. బా దేవుడి దయ వల్ల కొంచెం తొందరగా నాకు ఆ లక్ వచ్చిందనుకోవాలి. 'షష్టిపూర్తి' అని ఒక సినిమా చేశాను నేను. హ్మ్. 'షష్టిపూర్తి' అనే సినిమాలో ఇళయరాజా గారి మ్యూజిక్, హ్మ్. తోటతని గారు ఆహ్, ఆర్ట్ వర్క్ తోటతని గారు చేశారు. రామిరెడ్డి గారు కెమెరామన్. పవన్ సుందర్ అని డైరెక్టర్ అనమాట. రూపేష్ గారు ప్రొడ్యూసర్ కమ్ హీరో. సో, ఆ సినిమా నేను 3 సాంగ్స్ చేశాను. సో, అది చాలా బ లక్ అనుకోవచ్చు, మ్యాజిక్ అనుకోవచ్చు, ఏదైనా చెప్పొచ్చు. ఇళయరాజా గారికి అందరి ఫ్యాన్స్. ఆయన సాంగ్స్ వింటూ మనం పెరిగాం. స్టిల్ ఆయన 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 ఒక లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ ఆయన మనకు తెలుసు.
నేను దాంట్లో 3 సాంగ్స్ చేసినప్పుడు ఒక్క సాంగ్ 'ఒట్టు పెట్టు రాజా' అని ఇంక సాంగ్ రిలీజ్ అవ్వలేదు. నిన్న ఒక సాంగ్ రిలీజ్ అయింది 'రాత్రంతా రచ్చే' అని ఒక రొమాంటిక్ సాంగ్. 'ఇళయరాజా' సార్ కైండ్ ఆఫ్ రొమాంటిక్ సాంగ్ అది. అది రిలీజ్ అయింది. అది మంచి అప్రిషియేషన్ అంతా వచ్చింది. బాగుంది టీమ్ అంతా. అయితే నేను మీరు చెప్పిన ఆ రీల్ ఏదైతే ఉందో నేను ఆయన సాంగ్స్ చూసి డైరెక్టర్ గారు సాంగ్స్ చూపించారు. సాంగ్స్ చూపించినప్పుడు 'ఒట్టు పెట్టు రాజా' అనే సాంగ్ ఎలా ఉంటదంటే ఆయన సాంగ్ ఉంటది మీటర్ రాజా రాజాది రాజాది రాజా ఆ సాంగ్ మీటర్‌లో ఒక సాంగ్ ఉంటది ఈ సినిమాలో. ఆ సాంగ్ చూసి ఆయన అడిగారంట. ఈ సాంగ్ ఎవరు చేశారు? విజువల్లీ బావుంది. ఎవరు అని అడిగారంట. అయితే నేను అంతకుముందు ఎప్పుడో డైరెక్టర్‌కి ఏమి చెప్పానంటే, సార్ ఎక్కడైనా చిన్న ఛాన్స్ ఉండి, మీరు ఆర్ఆర్ చేసినప్పుడు గానీ, సాంగ్ కంపోజింగ్ గానీ, మీటింగ్స్ జరుగుతున్నప్పుడు గానీ, ఏది ఎక్కువ టైంలో నాకు నేనొచ్చి కలిసేంత ఛాన్స్ దొరికితే చెప్పండి సార్. ఇళయరాజా గారిని వచ్చి కలిసి వెళ్ళిపోతా అంటే, నువ్వు చెన్నై కాదు ఎక్కడికైనా వస్తా నాకు చెప్పండి అని చెప్పి, నేను స్టార్టింగ్‌లో నేను సినిమాకి ఆన్ బోర్డ్ అయినప్పుడు చెప్పా. అయితే ఆయన సాంగ్ గురించి మాట్లాడిన వెంటనే నాకు కాలొచ్చింది. నేనప్పుడు వేరే షూట్‌లో ఉన్నా. షూట్ అనంగానే నాకు ఎప్పుడు రావాలి సార్ అంటే, రేపు మార్నింగ్ వస్తే మీకు కల్పించేస్తా. ఎందుకంటే ఆయన అడిగాడు కాబట్టి, అది ఇంక దేవుడి దయ వల్ల ఆయన అడిగాడు. వీడియో సాంగ్ మామూలుగానే అడగరు. సాంగ్ బావుంది. వీడియో చూపించంగా వీడియో బావుంది అన్నాడు. ఎవరు చేశారని అడగలేదు ఆయన. వీడియో చాలా బాగా చేశారు అన్నాడు. ఎవరు చేశారంటే ఇట్లా ఈశ్వర్ మాస్టర్ అని కొత్త యంగ్ అతను చేశాడని చెప్పేసి అంటే అయిపోయింది. ఎట్లాగో టాపిక్ వచ్చింది కాబట్టి మీరు రేపు మార్నింగ్ వచ్చిందంటే ఎళ్లి నేను ఈరోజు చెప్తే నేను మార్నింగ్ వెళ్ళిపోయాను. చెన్నై వెళ్ళిపోయి మీరు దాంట్లో చూస్తే ఒక చిన్న వ్లాగ్ లాగే ఉంటది. నేను రోడ్ మీద ఇళయరాజా గారి స్టూడియో చూపించడం, ఎంటర్ అవ్వడం, లోపలికెళ్ళి ఎంత మంచి డే అంటే ఆ రోజు నాకు. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు కళ్ళ ముందు అలా కనబడుతుంది ఆ రూమ్ అంతా. ఆయన వైట్ అండ్ వైట్ ఏసుకొని అలా ఒక దూతలాగా వచ్చాడు. దైవదూత అంటాం కదా! అలా వస్తున్నాడు ఆయన. ఆయన ఆ ఏజ్‌లో కూడా మేమెళ్లి వెయిట్ చేసినప్పుడు ట్యూన్స్ రాసుకుంటున్నాడు. నేనెప్పుడూ ఏ యంగ్‌స్టర్స్‌ని నేను అంటే మామూలుగా మనం చూస్తాం గదా! ఆహ్, దేని మీదో కీబోర్డ్ మీదో లేదంటే ఓకే హమ్ చేసుకునేది ఫోన్‌లో రికార్డ్ అలా చూసాను నేను. నాకున్న నాలెడ్జ్‌కి నేను అలా చూసాను. కానీ ఆయన ట్యూన్ రాస్తున్నాడు పేపర్ మీద. ట్యూన్ రాయడం నాకు దాంట్లో ఉంటది మీ ట్యూన్ పేపర్ నిన్న పేపర్స్ ఉన్నాయని. ఇళయరాజా గారు చేత్తో ట్యూన్ చేస్తున్నారు. ఎళ్ళిన తర్వాత కూర్చొని మాట్లాడుతున్నాము. ఆయన నా డైరెక్టర్ ఇట్లా పరిచయం చేశాడు. పరిచయం చేసినప్పుడు ఆయన కాళ్ళు మొక్కడానికి ఎళ్ళాను నేను. మాట్లాడారు. అందరూ నించున్నారు. ఆయన కూర్చున్నారు. ఎవరు కూర్చోలేదు. నన్ను కూర్చోమంటే నేను కూడా కూర్చోకుండా ఏదో మాట్లాడుతున్నాం. మాట్లాడుతున్నంత సేపు ఒకటే వైబ్ ఏంటంటే ఆయన పాత విషయాలనే చెప్తున్నారు. సింగారాల పైరుల్లోన అక్కడి నుంచి ఏఎన్నార్, ఎన్టీఆర్ నుంచి ఆయన లిరిసిస్ట్ 'వేటూరి' గారి నుంచి ఏవేవో చెప్తున్నారు. అసలు ఎంత గోల్డెన్ టైమ్ అనిపించిందంటే, ఇప్పుడు మీరన్న కుళ్ళు కుతంత్రాలు ఏవీ లేవు. ఉన్నా గూడా అంత ఏం కనబడేవి కావు. ఎందుకంటే ఇంత మీడియా లేదు. మీలాంటి వాళ్ళు ఎవరు లేరు కదా! అంటే మీరన్నిటికి మమ్మల్ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. బ్లేమ్ సో, చేస్తలేను. అప్పుడు కూడా సో, పేపర్స్‌లో, అప్పుడు ఆర్టికల్స్‌లో ఆ! వచ్చేది. మీకు సో, మీడియా నా ఇంటెన్షన్ ఏంటంటే ఆయనతో మీరు మీడియా అంటున్నారు. మీరు ఈరోజు ఇంత పాపులర్ అవ్వాలి అంటే కూడా మీడియా వల్లనే మీడియా ఈరోజు నాకు ఇక్కడ చాలా ఇష్టం. కూర్చున్నారు. యాక్చువల్లీ నాకు మీడియాని చాలా ప్రేమిస్తాను నేను. చాలు మీడియాలో చాలు. కొంతమంది చేసేవి నచ్చవంటున్నా అంతే. హ్మ్. తప్పుగా అనుకోద్దు. సారీ. హ్మ్. మీడియాలో కూడా అమ్మాయిలుంటారు, అబ్బాయిలుంటారు. ఓకే. సో, ఇళయరాజా ఇళయరాజా గారితో ఆ రోజు కలిసిన తర్వాత మీకో విషయం తెలుసా? ఆ రోజు ఏం జరిగిందంటే డైరెక్టర్ అన్నాడు, "మేము ఇన్ని రోజుల నుంచి వచ్చి కలుస్తున్నాం గదా! ఆయన మీరొచ్చిన రోజే ఇంతసేపు మాతో టైమ్ స్పెండ్ చేశారన్నాడు." ఆ రోజు నేను లైవ్‌గా ఆయన ట్యూన్ చేయడం చూసా. ఆయన పాట పాడించడం చూసా. అండ్ లైవ్ అంటే ఇళయరాజా గారిని లైవ్‌గా నేను ఇట్లా చూస్తున్నా పక్కన. మీరు ఆ రీల్‌లో చూస్తే నేను చూస్తున్నంత సేపు నిజమా? కాదా? నా ముందేమైనా లేయర్ ఉందా? టచ్ చేయొచ్చా? అట్లాంటి దీంట్లో ఉన్నా. ఆయన కరెక్షన్స్ చెప్పినప్పుడు గాని, ఆయన చేసే కామెడీ, ఆయన తిట్టే అండ్ ఆయన ఆయన కామెడీగా తిట్టే తిట్లు, ఆయన ట్యూన్ చేసినప్పుడు చెప్పే కరెక్షన్స్, ఆయన వాయిస్ ఎలా ఉంటది, ఇవన్నీ చాలా నేను ఇంటర్‌వ్యూస్‌లో లేదంటే వేరే పెద్ద పెద్ద హీరోస్ చెప్పడం చూసా గానీ, అంత లైవ్‌గా ఒక పెద్ద లెజెండరీ కంపోజర్‌ని చూడడం చాలా ఫస్ట్ టైమ్. ఈ ఈ ఒక్క విషయానికైతే షష్టిపూర్తి టీమ్‌కి నేను థాంక్స్ చెప్పుకోవాలి. థాంక్ యూ సార్. సో, మీ కెరియర్ మీరు గూడా ఒక డాన్సర్ నుంచి స్టార్ట్ అయ్యారు కాబట్టి, మీకు స్టార్టింగ్‌లో ఎక్కువ ఏ హీరోతో చేశారు? ఎక్కువ ఎవరు సపోర్ట్ చేశారు? ఎక్కువ అంటే డాన్సర్‌గా 2012లో స్టార్ట్ అయ్యాను. ఫస్ట్ సినిమా 'గబ్బర్ సింగ్‌తో' స్టార్ట్ అయింది. ఐటెమ్ సాంగ్‌తో. అలా అయిన తర్వాత మీరంటే మాస్టర్ అయిన తర్వాత అంటున్నారా? హ్మ్. హ్మ్. సో, మాస్టర్ అయిన తర్వాత నా ఫస్ట్ సినిమా 'అసలేం జరిగింది' అని మన తెలుగు తమిళ్ శ్రీకాంత్ అంటాం కదా! ఆయనది ఒక సినిమా చేశాను. తర్వాత 'రాజ్ తరుణ్' గారిది స్టాండప్ రాహుల్ ఒకటి చేశాను. సో, మీరు అంటే మామూలుగా అయితే నేను కెరియర్ బిగినింగ్‌లో నాకు 'రాజ్ తరుణ్' సార్ ఎక్కువ సపోర్ట్ చేసేవాళ్ళు. అంటే బ్యాక్ టు బ్యాక్ స్టాండప్ రాహుల్ తర్వాత నేను 'ఆహనా పెళ్ళంట', 'తిరగబడ్ర స్వామి', 'పురుషోత్తముడు' ఆల్మోస్ట్ ఆయన లైనప్‌లో ఏవైతే ఉన్నాయో అన్ని సినిమాలు నాకు నాకు ఆపర్చునిటీ ఇచ్చేవారు. నేను దాన్ని కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకునేవాడిని. ఎక్కువ సపోర్ట్ చేసింది 'రాజ్ తరుణ్' సారే నాకైతే. హ్మ్. దాని తర్వాత చాలా సాంగ్స్ వచ్చాయి చేస్తున్నాను గానీ, 'రాజ్ తరుణ్' సార్ అయితే కొంచెం ఎక్కువ
నన్ను అర్థం చేసుకొని నాలో ఉంది అని కొంచెం ఆ టాలెంట్ సపోర్ట్ చేసి కొంచెం వాళ్ళ అతను అంటే సార్ చేసిన చాలా డైరెక్టర్ అందరు డైరెక్టర్స్కి రిఫర్ చేసేవాడు. ఈశ్వర్ అని కొరియోగ్రాఫర్ వస్తారు, మీరు డిస్కస్ చేయండి, మీకు టాలెంట్ ఉంది, మీరు అనుకున్నట్టు మీ విజన్లో పనిచేస్తాడు అని చాలా పాజిటివ్గా చెప్పి నా గురించి కొంచెం నన్ను బాగా ఎంకరేజ్ చేశాడు. రాజ్ తరుణ్ టాపిక్ వచ్చింది కాబట్టి రాజ్ తరుణ్ గారు కూడా ఇప్పుడు సీరియస్లీ ఒక లావణ్య అని ఒక అమ్మాయి ఎలిగేషన్స్, ఆయన కెరీర్ మీద కూడా ఇష్యూస్ చాలా ఫేస్ చేస్తున్నారు. ఈ తర్వాత ఎప్పుడైనా మాట్లాడారా? అంటే రాజ్ తరుణ్ గారితో మీకు ర్యాపో ఉంది, చాలా దగ్గరగా కాబట్టి అడుగుతున్నాను. అంటే ఇప్పుడు ఆయన కూడా సేమ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఆయన మీద కూడా కేసెస్ ఉన్నాయి. సో మీడియాలో మీకు ఏం జరుగుతుందో అండ్ మీకు తెలుసు ఇప్పటి వరకు కూడా. సో ఇప్పుడు కూడా రీసెంట్గా ఎందుకు నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే, నేను వాళ్ళ పేరెంట్స్ కూడా రీసెంట్ డేస్లో నేను వెళ్ళాను. నైట్ 1:00 వరకు కూడా నేను అది కవర్ ఓ, అది చేశాననమాట. మీరేనా? నేను అందరూ ఉన్నారు. నేనే కాదు. ఆ, మీరు సో వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ కూడా బయటున్న సిట్యుయేషన్‌లో మార్నింగ్ నుంచి నైట్ అవును, 12 రీసెంట్గా వరకు చూశాను. అవును. నైటే బయటే ఉన్నారనమాట. బయటున్న సిట్యుయేషన్‌లో కూడా కనీసము రాజ్ తరుణ్ గారు ఆ టైంలో వేరే షూట్‌లో ఉన్నా అన్నారు. రియాక్ట్ అవ్వలేదు. అంటే మేము చాలా ఫీల్ అయ్యాము. యాక్చువల్‌గా ఏజ్ చూస్తే వాళ్ళకి ఒక 60, 70 ఉంటాయి. సో ఉమ్. మార్నింగ్ నుంచి నైట్ వరకు అక్కడ బయట వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు వెళ్ళడానికి గూడా లేని పొజిషన్ అయిపోయింది. సో రాజ్ తరుణ్‌ను, లావణ్య చూసుకుంటే బావుండేది గానీ, వాళ్ళ పేరెంట్స్‌ని అలా ఇబ్బంది పెట్టడం, ఈవెన్ రాజ్ తరుణ్ గారు రియాక్ట్ కాకపోవడం మీద మాకు కొంచెం ట్రై చేసాం గానీ, మాకు ఆ టైంలో రాజ్ తరుణ్ గారు అవైలబుల్ లేరు. సో మీరు చాలా దగ్గరగా ఉంటారు గదా! రాజ్ తరుణ్ గారి మెంటాలిటీ ఏంటి? అదే అండి, ఇప్పుడు నేను మళ్ళీ అదే అంటున్నా, నేను ప్రొఫెషనల్గా చాలా దగ్గర ఆయనకి. పర్సనల్గా నాకు నాకు ఇప్పుడు మీరే చెప్పాలి ఆ ఇన్ఫర్మేషన్ అంతా. వాళ్ళు అంటే మీరు ఇప్పుడు ఏదైతే పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నారో, లావణ్య గారు అని మాట్లాడుతున్నారో, అది నాకు ఇంక మీరే చెప్తే నాకు నేను తెలుసుకునే స్టేజ్లో ఉన్నాను. ఎందుకంటే నేను మీకు తెలుసు, ఇప్పుడు ఏ ఏ హీరోతో మనం వర్క్ చేసినా, ఏ హీరోయిన్తో వర్క్ చేసినా ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంటుంది. వాళ్ళ పర్సనల్ మనకు రైట్ లేదు. నా లైఫ్లోకి నా లైఫ్ గురించి మాట్లాడాల్సిన రైట్ మీకు లేదు. మీ లైఫ్ నేను మాట్లాడలేను, రైట్ లేదు అని కానీ అది కాదు. కానీ పబ్లిక్గా అయినప్పుడు ఎవరైనా మాట్లాడుకుంటారు, అది కామన్. హ్మ్. పర్సనల్‌గా ఉన్నప్పుడు ఓకే. అది బయటికి న్యూస్ అయినప్పుడు అప్పుడు మాట్లాడుకుంటారు. నేను మీకులాగే చూసాను. కాకపోతే నేను మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఇంతకుముందు జానీ మాస్టర్‌తో నాకు అర్థమైనంత వరకు జానీ మాస్టర్ ఏంటో, ఆ పాజిటివ్ సైడ్ అది నాతో అలాగే ఉంటారో నాకు అదే తెలుసు. ఇప్పుడు ఎవరైనా అంతే. ఇప్పుడు నేను మీతో ఎలా ఉంటున్నానో మీకు అదే తెలుసు. ఇప్పుడు నేను అంటే ఇప్పుడు నాతో బాగుంటారు కాబట్టి నాకు ప్రాబ్లమ్ లేదు. సో రాజ్ తరుణ్ సార్‌తో నాకు తెలిసి ఆయన చాలా ఇంట్రోవర్ట్. హ్మ్. అంటే ఆహ్, తొందరగా అంత అంత ఓపెన్ అయ్యే రకం కూడా కాదు. ఆయన చాలా ఆయన ఫ్రెండ్స్ సర్కిల్ చాలా చిన్నది. ఆయన గట్టిగా పిలిస్తే 10 మంది కూడా రారు. అంటే 10 మంది రారంటే అంత చిన్న సర్కిల్ మెయింటైన్ చేస్తారాయన. అంత బయటికొచ్చి మాట్లాడే రకమైతే కాదు. ఆయనతో నేనిప్పుడు చెప్పొచ్చో లేదో తెలీదు గానీ, ఆయన మొన్న బర్త్‌డే రోజు నేను విష్ చేసినప్పుడు కూడా ఆయన మాట్లాడిన అంటే ఇప్పుడు ఆయన మాట్లాడే గంట మాట్లాడినా కూడా సినిమా గురించే మాట్లాడతాడు. కథల గురించే మాట్లాడతాడు. కెరీర్ గురించే మాట్లాడతాడు. ఆయన నేను నిజానికి చెప్పాలంటే ఆయన, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా వేరు. ఆయన ఒక సినిమాని ఒకలా చూస్తాడు. కానీ ఆయన చేసే సినిమాలు వేరు. ఆయన చూసే సినిమాకి సంబంధం ఉండదు. నేను అదొక్కటి చెప్పగలనండి. ఆయన కెరియర్ ఒకలా ఉంటది. కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏంటి ఈ మనిషి ఇంత మంచి కథలు పెట్టుకున్నాడు, ఇంత మంచి ఐడియాస్ పెట్టుకున్నాడు, ఇంత మంచి రైటింగ్ నాలెడ్జ్ ఉంది. ఆయన కెరియర్‌కి ఎందుకు యూజ్ చేసుకోవట్లేడు? చేసే సినిమాలన్నీ మళ్ళీ పేర్లు ఎందుకులే గానీ చాలా రొటీన్ సినిమాలు, చాలా చూసే సినిమాల్లాగా కనిపిస్తా ఉంటాయి. దానివల్ల కెరియర్ వెనక్కెళ్ళిపోతా ఉంది అని అనిపిస్తది. కానీ మీరు చెప్పే ఈ సో కాల్డ్ పర్సనల్ విషయాలు నాతో ఎప్పుడు డిస్కస్ చేయడు. అంటే ఎవరికైనా సరే ప్రొఫెషనల్ ఫ్రెండ్‌షిప్ ఉంది కాబట్టి అంత డిస్కస్ చేయలేదు. యెస్. యెస్. కాకపోతే ఒకటైతే నేను నాకు గట్టిగా చెప్పగలను ఏంటంటే, రాజ్ చరణ్ సార్ అయితే అంత ఆహ్, రూడ్ అయితే కాదు. చాలా సెన్సిటివ్ ఆయన. హ్మ్. ఆహ్, అలాంటిది మీరిందాక అన్నట్టు అలాంటిది ఇప్పుడు మీరు చెప్పినట్టు అలాంటి ఆహ్, ఒక సిట్యుయేషన్ జరిగిందంటే దాని వెనకాల ఏం జరిగిందో మనకు తెలీదు. అది చెప్పకూడదేమో. అది మనకు తెలీదు. సో, ఆహ్, ఎవరి ప్రైవసీ వాళ్ళకి ఇచ్చేయాలి. దేనికో కొంత టైం పడతది. ఆ టైం వచ్చినప్పుడు అన్నీ సెట్ అయిపోతాయి. హ్మ్. ఇప్పుడు నేనిప్పుడు హార్ట్‌ఫుల్‌గా కోరుకునేదేంటంటే శివయ్యని నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ కానీ, లేకపోతే జానీ మాస్టర్ లాంటోళ్ళు గానీ, నాకు తెలిసిన హీరోస్ కానీ, ఎవరికి ఇటువంటి పెద్ద ఇష్యూ జరిగినా కూడా దేవుడి దయ వల్ల అన్నీ ఒక టైం వచ్చి సెట్ అయిపోవాలని కోరుకుంటా అంతే. అది స్పాయిల్ అయిపోయి పెద్దగా ఇంకొక లెవెల్‌కెళ్ళకుండా అది సాఫీగా సెటిల్ అయిపోయి మళ్ళీ యథావిధిగా వాళ్ళు రెగ్యులర్ షూటింగ్స్‌కి, వాళ్ళ సక్సెస్ చూడాలి. వాళ్ళు రెగ్యులర్‌గా వెళ్ళిపోవాలని కోరుకుంటా అంతే. సో రియాలిటీ షోస్ మనం అవును. చూస్తుంటాము. 'ఢీ' అని కానీ చాలా చాలా రియాలిటీ షోస్ ఉంటాయి. అక్కడంతా అసలేంటి డ్రామా కావాలని చేస్తారా? ఆల్ ఆఫ్ సడెన్ పడిపోవడము, ఆగిపోవడము,
లేదు అంటే గనక విన్ ఎవరు అనంగానే ఏడ్చుకుంటూ ఎళ్ళిపోవడం. ఈ డ్రామాస్ అనేది నేను 'ఓంకార్' గారి షో నుంచి చూడడం స్టార్ట్ అయ్యాను. హ్మ్. సో, 'ఓంకార్' అన్నయ్య షోస్ అన్నయ్య, అన్నయ్య అని జెప్పేసి అక్కడ డ్రామా చేయడమా, లేదు అంటే ఈ షోస్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు చాలామంది సడెన్‌గా పడిపోతా ఉంటారు. నిన్న గూడా ఒక ప్రోమో జూసాను. ఒక ప్రోమో జూస్తే సడెన్‌గా పడిపోయారు. ఇంకొంచెం ఉంటే ఏదైనా అయ్యేదేమో, ఎందుకిలా చేస్తున్నారు అని జెప్పి ఆల్ ఆఫ్ సడెన్‌గా దాన్ని ప్రోమో కట్ జేసేసారు. హ్మ్. దీని బ్యాక్ స్టోరీ ఏంటి మీరు జెప్పండి? బ్యాక్ స్టోరీయా? ఒకటి క్లియర్ అండి. ఏ టీవీ షో చేసినా దేనికోసం? టీఆర్‌పీ. ఓకే. అదైతే కామన్‌గా ఇప్పుడు ఏ ఛానెల్ అయినా, ఏ టీవీ షో అయినా ఒక టీఆర్‌పీ, ఒక వైరల్ కంటెంట్ కోసం వెతుక్కుంటా ఉంటది. అది ఆహ్, కొన్నిసార్లు క్రియేట్ చేస్తారు. కొన్నిసార్లు అది ఆటోమేటిక్‌గా నేచురల్‌గా అయిపోద్ది. ఇప్పుడు మీరు ఇందాక అన్నావు కింద పడ్డం ఉంది కదా! ఎవరు కావాలని కింద పడరు. హ్మ్. ఎవరైనా కావాలని కింద పడతారా? ఎవరైనా పడతారు. పడరు కదా! డాన్స్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా కాలు జారో, అన్‌బాలెన్స్ అయ్యో, లేకపోతే ప్రాక్టీస్‌లో కాలు బెనికి ఏదో నొప్పితో ఆడుతున్నప్పుడు కింద పడతారు. సో, కింద పడ్డ తర్వాత వాళ్ళిచ్చే రియాక్షన్స్ అది కావాలని ఎవరివ్వరు. తాకినప్పుడు నొప్పికి ఏడుస్తాడంతే. కాపోతే ఇంక వాడు స్టేజ్ మీద పడతాడు కాబట్టి, లెగిసి ఎళ్ళాడు కాబట్టి ఇంక స్టేజ్ అక్కడ జరగాల్సింది అక్కడ అక్కడ ఏం జరుగుతుందంటే ఒకటి చెప్తా. ఆళ్ళు కింద పడ్డప్పుడు కెమెరాలు రెడీగా ఉంటాయి అప్పుడు. వాళ్ళు క్లోజెస్ క్యాప్చర్ చేస్తా ఉంటారు. చుట్టుపక్కల అందరూ ఇది నేచురల్‌గా జరిగేదే. ప్లాన్ ఏం లేదు. పడాలి అని పడితే దెబ్బలు ఎక్కువ గట్టిగా తాకుతాయి. ఆ నేచురల్‌గా పడ్డప్పుడు కాకపోతే అక్కడ ఏంటంటే మీరన్నట్టు కొన్ని కంటెంట్ ఉంటాయి. ఎందుకంటే మీరు చెప్పిన 'ఓంకార్' అనే షోస్ నేను కూడా చేశాను. నేను ఆట, ఛాలెంజ్, ఆట ఫన్ 2, 3, 4 వరకు ఛాలెంజ్ 1, 2, 3 అన్నీ చేశాను. డాన్సర్‌గా చేశాను. కొంతమంది మాస్టర్స్‌కి అసిస్టెంట్ కూడా చేశాను. అప్పుడు అశ్విన్ అన్న, ఓంకార్ అన్న ఆళ్ళ టీమ్ అంతా నాకు బాగా పరిచయం. అప్పుడేంటంటే అదందరికి తెలుసు ఓంకార్ అన్న కాన్స్ కాన్సెప్ట్ ఒకటి క్రియేట్ చేసి దాంట్లో మీకు కూడా తెలుసు ఇప్పుడు డాన్స్ కన్నా కూడా అక్కడ వాళ్ళు మాట్లాడుకునే వాదనే ఎక్కువ వైరల్ అయ్యేది అప్పట్లో 'ఓంకార్' అన్న షోస్‌లో. అంటే వాదన ఏందంటే అది కావాలని క్రియేట్ చేసింది కాదు. షో ఫార్మాట్ అలాగా ఆయన అలా సెట్ చేసారాయన. షో ఫార్మాట్ అలా ఉంటది. సో, ఒక 2 టీమ్స్ ఉన్నాయి. 2 టీమ్స్ బట్టి నేను ఆడుతున్నప్పుడు నువ్వు క్వెషన్ చేయాలి. నేను డిఫెన్స్ చేస్తాను. నువ్వు డిఫెన్స్. సో, అలా దానివల్ల గూడా చాలా టీఆర్‌పీ వచ్చేది. ఇప్పుడు మనం ఎందుకు ఇప్పుడు 'ఓంకార్' అనే షో గురించి మాట్లాడుతున్నామంటే అన్నయ్య అట్లా ప్లాన్ చేసింది కాబట్టే ఇప్పుడు మాట్లాడుతున్నాం దాని గురించి. ఇప్పుడు ఆయన 'ఆహాలో' డాన్స్ ఐకాన్ అని చేస్తుంది. దాని గురించి ఎవరు మాట్లాడరు. ఎందుకంటే సాఫీగా జరిగిపోతుందది. అదొక టీవీ షోలో రాదు. ఒక 'ఆహా' అనే ప్లాట్‌ఫార్మ్‌లో వస్తుంది. అది నార్మల్ ఇప్పుడు హై స్టాండర్డ్ బాలీవుడ్‌లో ఎలా జరుగుతుందో అలా జరుగుతుందది. దాని గురించి కాంట్రోవర్సీ ఏమి లేవు. సో, బ్యాక్ స్టోరీస్ ఏమి ఉండవు. కంటెంట్ క్రియేట్ చేయడం ఆర్ కంటెంట్ నేచురల్‌గా జరగడం. ఇవి రెండే ఉంటాయి. దాన్ని క్యాప్చర్ చేసే కెమెరాని బట్టి ఆర్ ఆహ్, ఆహ్, ఆ షోని డైరెక్ట్ చేసే డైరెక్టర్స్‌ని బట్టి ఉంటదంతే. చూపిచ్చే దాన్ని బట్టి ఆడియన్స్‌కి ఎలా చూపిస్తాం అనేదే ఉంటది. ఓకే ఈశ్వర్ గారు. అంటే ఇప్పుడు ఏదో హిట్ అయింది. 1, 2 హిట్ అయినియి. ఆన్ స్క్రీన్ కనిపిస్తున్నారు. బావుంది. బట్ కెరీర్ స్టార్టింగ్ స్టేజ్‌లో హ్మ్. ఎందుకొచ్చాము? అంటే మిగతాయన్ని డాన్స్ అనే పాటికి ఒక చిన్న డాన్సర్‌గా, ఒక అసోసియేట్‌గా, ఒక చిన్న ఫస్ట్ ఒక సైడ్ డాన్సర్ నుంచి కెరీర్ స్టార్ట్ అయితది. నాకు అవును. తెలిసినంత అవును. వరకు. సో, ఆట చేశారు, ఛాలెంజ్ చేశారు. ఇన్ని రియాలిటీ షోస్ చేసుకుంటూ వచ్చారు మీరు. ఆ టైంలో మీరెప్పుడైనా బాగా ఫేస్ చేసారా? ఎప్పుడైనా అవమానపడిన సిట్యుయేషన్ ఉందా? ఎందుకు ఎళ్ళిపోదాము వెనక్కి అన్న సిట్యుయేషన్స్ అంటే ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు హ్యాపీ ఉన్నది కాదు. బట్ ఆ సిట్యుయేషన్స్ అనేది చాలా గుర్తొస్తూ ఉంటది గదా! ఎప్పుడైనా సరే అది అవును. మనం హ్యాపీగా ఉన్నది ఎంత బాగా గుర్తుంటదో, మనం స్టార్టింగ్ కెరియర్‌లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా మనకు అంతే గుర్తుంటాయి. అవును. సో, అప్పుడు బాగా ఫీల్ అయిన సిట్యుయేషన్ అరే! ఇంత అవమానించాక కూడా మనం ఇక్కడ అవసరమా అని అనుకున్నారా ఎప్పుడైనా? ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు అడుగుతున్న క్వెషన్స్‌లో అడుగుతున్నప్పుడే నా కళ్ళ ముందుకి టప్ 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 అని వస్తున్నాయి. ఆహ్, డాన్సర్‌గా చేసినప్పుడు డాన్సర్‌గా ఇప్పుడు సో కాల్డ్ మనం టీవీ షోస్ చేశాను. నేను కంటెస్టెంట్‌గా 'నాచోరే' అనే టీవీ షో చేశాను. దాంట్లో నాకప్పుడు డాన్స్ తెలీదు. నాకంతా అమ్మాయి బాడీ లాంగ్వేజ్ ఉండేది. నన్ను చూస్తే ఏంట్రా వీడు అన్నట్టుగా ఉండేది కొంచెం. సో, ఇదేంటి అన్నట్టుగా ఉండేది. అప్పుడు ఒక టీవీ షో చేశాను. ఒక ఫీమేల్ యాక్ట్రెస్‌కి కొరియోగ్రాఫర్ అన్నారు. చాలా ఆడిషన్స్ పెడితే దాంట్లో నాకు ఓకే చేశారు. ఎందుకు ఓకే చేశారో నాకు ఈరోజు తెలిసింది. ఎందుకంటే వీడు అమ్మాయిలాగే బాడీ లాంగ్వేజ్ ఉంది. ఆ అమ్మాయికి ఈజీగా చెప్పేస్తాడు. మనం కూడా ఒక ఆడిషన్ పెట్టి తీసుకుందాం ఒకరిని అన్నట్టుగా ఉంటదనేసి ఒక ప్రమోషన్ తీసుకున్నాను అర్థమైంది. ఆ తర్వాత 'తీన్మార్' అని ఒక డాన్స్ షో చేశాను నేను. 'తీన్మార్' అనే డాన్స్ షో కంటెస్టెంట్ అప్పుడు నేను. దానికి ఉదయ్ భాను గారు యాంకర్, తరుణ్ మాస్టర్, ఆహ్, ఇంద్రజ మేడం వీళ్ళందరూ యాంకర్స్ అప్పుడు. సారీ జడ్జెస్ అప్పుడు వాళ్ళు. అది బా ఎళ్ళింది కొంచెం. ఓన్లీ మాస్ సాంగ్స్ అట్లా ఎళ్ళింది. సో, రన్నర్ అప్ ఉండే. టాప్ 3లో ఉండే అయిపోయింది.
ఆ తర్వాత నేను ఏం ఏం చేయాలో అర్థం కాలే. టీవీ షోస్ అనేది ఎప్పుడైనా ఏంటంటే, ఆ షో ఉన్నన్ని రోజులే. ఆ షో ఇప్పుడు ప్రతి ఫ్రైడే షో వస్తది. అది ఎన్ని ఫ్రైడేస్ వస్తదది? ఒక 10 ఫ్రైడేస్, 25 డేస్. తర్వాత అది ఆ టీవీ షో మీరు ఎప్పుడైనా గమనించండి టీవీ ఫేమ్ గాని, టీవీ షోస్ ఉన్నన్ని రోజులే ఉంటది ఆ టీవీ ఫేమ్. తర్వాత ఉండదు. ఆ టైంలో నాకేంటంటే నేను ఆహ్, ఆహ్, సంగీత్ ఈవెంట్స్ కానీ ఆహ్, ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటున్నాం. అప్పుడు మేము ఆడియో లాంచ్ అంటుండే మనం. తర్వాత అవార్డ్ ఫంక్షన్స్ జరుగుతాయి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అని, లేకపోతే నంది అవార్డ్స్ అని. ఇట్లా అవార్డ్స్ జరిగినప్పుడు ఏదంటే పెద్ద పెద్ద స్టార్స్ కార్పొరేట్ ఫంక్షన్స్ జరుగుతా ఉంటాయి. ఏదైనా లాంచ్ జరుగుతా ఉంటది. సో, అలాంటివి జరుగుతున్నప్పుడు ఏంటంటే, ఆ ప్రాసెస్‌లో నేను సత్య మాస్టర్ టీమ్‌లో అండ్ ఛానల్ డాన్స్ ట్రూప్‌లో రెగ్యులర్‌గా ఈవెంట్స్ జరిగే గ్రూప్‌లో నేను డాన్సర్‌గా చేరాను నేను. అప్పుడు 1500, 2000 షోకి అలా ఇచ్చేవాళ్ళు. రచ్చ ఆడియో లాంచ్ అయి చేస్తున్నప్పుడు అప్పుడు మాట్లాడుకుంటున్నారు ఏంటంటే, ఇట్లా డాన్సర్స్ కార్డులు ఇస్తున్నారంట, సినిమా కార్డ్స్ ఇస్తారంట. అవి ఇస్తే హీరోస్ పక్కన ఆడొచ్చంట. కెరియర్ ఉంటదంట, మాస్టర్ అవ్వొచ్చంట, ఫోటోస్ దిగొచ్చంట మనం, షూటింగ్స్ చూడొచ్చంట అని మాట్లాడుతున్నారు. ఏవి మాట్లాడినప్పుడల్లా నా ముఖం అంతా ఇట్లా బ్లష్ అయితుంది. ఇంత పెద్దగా అయిపోయింది ముఖం. అప్పుడు సన్నగా ఉంటుండే. ఇవన్నీ అనొచ్చంట అని చెప్పి అన్నీ అయిన తర్వాత వింటూ ఉన్నా అంతే అయిపోతుంది. పని చేస్తున్నా. దానికి 3,00,000 పే చేయాలంట అన్నారు. ఓకే. ఇప్పుడు 3,00,000 అంటే అప్పుడు చాలా కష్టమైన విషయం. మనకు అవ్వదులే. అంటే చాలా తర్వాత ఏమన్నా ట్రై చేద్దాం. ఆడిషన్ ఇద్దాం. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా! రూల్స్ ప్రకారం ఒక ఆడిషన్ వస్తుంది కాబట్టి తెలుస్తది మనందరికి. ఒక 1 మంత్ ముందు తెలిసిపోద్ది ఆడిషన్ పెడుతున్న సంగతి. సో, ఆడిషన్ పెడుతున్నారని తెలిసిన తర్వాత నేనేమనుకున్నా అంటే వాళ్ళు చెప్పిన క్వాలిటీస్ సేమ్. హైట్ ఉండాలి, ఫెయిర్‌గా ఉండాలి, స్మైల్‌గా అడగాలి. ఎందుకంటే ఏ హీరో పక్కన ఆడినా కూడా ఒక ఎక్స్‌ప్రెషన్‌తో ఆడాలి అనేది ఆ 3 నాకున్నాయి. నా సర్కిల్‌లో అందరికి తెలుసు. "అరె! నువ్వు అవన్నీ చేస్తావు కదరా! హైట్ ఉన్నావు కదరా! ఎప్పుడు మూవ్‌మెంట్ తప్పు చేసినా కూడా నవ్వుకుంటూ ఆడతావు కదా నువ్వు." ఇవన్నీ నన్ను టీజ్ చేసేవాళ్ళు నన్ను. అవునా! సరే ట్రై చేద్దాం. సెలెక్ట్ అయినప్పుడు అప్పుడు దేవుడు ఏదో చూపిచ్చేస్తాడులే అని నమ్మకం ఉండింది. ఆ తర్వాత ఇంకా నేనెళ్ళి మా నాన్న వాళ్ళతో దీని ముందు స్టోరీ ఏంటంటే, మనకి ఎట్లాగో ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ వరకు చదివిన తర్వాత చదవలేదు. హ్మ్. ఆహ్, చదువు మన వల్ల కాలేదు. ఎందుకో మరి తెలీదు. హ్మ్. చదువుకోలేకపోయాను నేను. చదువని ఇప్పుడు కూడా చదువు అంటుంటే కూడా బరువు అనిపిస్తుంది. బరువు లాగా అనిపిస్తది. ఓకే. కానీ చదువుకోవాలి యాక్చువల్లీ. నాకంటే ఆ టైంకి చెప్పినా నాకెందుకో వినబడలేదు. కానీ ఒక పాయింట్‌లో అనిపిస్తది చదువుకుంటేనేనా అనిపిస్తది. ఒక పాయింట్‌లో చదువుకుంటే ఇంకా ఎలా ఉండొచ్చో అనిపిస్తది. చదువు గురించి చాలా క్వెషన్స్ ఉన్నాయి. అది పక్కన పెడితే మా ఫాదర్‌కి, మా మదర్‌కి ఎళ్లి చెప్పాను నేను. డాడీ ఇట్లా ఉంది డాడీ. ఇట్లా ఉందంటే దేవుడిలాగా ఫస్ట్ అందరూ డౌట్ పడతారు. ఎందుకంటే కెరీర్ ఉంటదో తెలీదు. 3,00,000 అంటున్నాడు. మా నాన్న ఆటో డ్రైవర్. ఇప్పుడు ఓలా, ఊబర్ అప్పుడు అవి లేవు. మీటర్ ఏసుకొని నడిపిస్తుండే. మా అమ్మ అప్పుడు స్వీట్ షాప్‌లో ఎక్కడైనా వర్క్స్ ఉంటే రెగ్యులర్ వర్క్స్ ఉంటాయి కదా! మంత్లీ బేసిస్, డైలీ బేసిస్ వర్క్స్ ఉంటే చేస్తది. మా అమ్మ చేస్తది. అలాంటి ఒక లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు నాకిద్దరు చెల్లెళ్ళు. వాళ్ళు మ్యారేజ్ అవ్వలేదు. అప్పుడు ఆ టైంలో ఎళ్లి డాన్స్ చేస్తా, నేను కార్డ్ తీసుకుంటా, సినిమాకి పోతా అంటే ఏంటి పరిస్థితి? ఎవరి పేరెంట్స్ ఒక ఆటో డ్రైవర్ ఎలా ఫీల్ అవుతాడు? అరే! వీడేదో చదువుకొని జాబ్ చేస్తాడే ఏమైనా మంత్లీ సాలరీ వస్తది అని అనుకుంటే, ఈ డాన్స్ చేస్తా, సినిమాలకు పోతా అని ఎదురుగా నన్ను 3,00,000 అడుగుతున్నాడేంటి? అలా అక్కడ స్టార్ట్ అయింది నా స్ట్రగుల్ చెప్పండి. ఫస్ట్ స్ట్రగుల్ అక్కడ స్టార్ట్ అయింది. చెప్పడానికి భయంగా ఉన్నా, నా వల్ల అవ్వట్లేదని చెప్పకపోతే యాక్చువల్లీ నేను చదువు మీ పేరు చెప్పి చాలా డబ్బులు వేస్ట్ చేశాను. హ్మ్. ఇంకా మా నాన్నకి ఎట్లైనా హోప్ ఇవ్వాలి. నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి ఎళ్లి చెప్పేసాను. చెప్పిన తర్వాత దేవుడి దయ వల్ల మా నాన్నకి ఏదో అర్థమైంది నా మొఖంలో. సరే చెప్పేసాడు అవ్వదని. ఇచ్చేదని చెప్పి మా నాన్న చాలా కింద మీద పడి 3,00,000 అరేంజ్ చేసి ఇంక ఎవరి ఫాదర్ అయినా అని నాకేం గొప్పతనం అనిపిస్తది మా నాన్న ఇద్దరు ఆడపిల్లల తండ్రి. ఇద్దరు మ్యారేజ్ అవ్వలేదు. ఒక పెద్ద కొడుకుగా నేను ఏదో చేస్తాను అనుకున్నా. కానీ మా నాన్న అవన్నీ పక్కన పెట్టి ఎదురుగా 3,00,000 ఒక ఆటో డ్రైవర్ ఆ టైంలో 3,00,000 అంటే 2010, 2009లో 3,00,000 ఇవ్వాలంటే మా నాన్న అసలు నా గురించి ఏం ఆలోచించాడు ఆ టైంలో అసలు ఏమనుకున్నాడు నన్ను ఎట్లా నమ్మాడో తెలీదు గానీ, మా నాన్న అమ్మో! ఆ టైంలో నమ్మాడు కాబట్టి ఈరోజు నా నమ్మకం కాపాడుకొని ఇలా ఉన్నా కానీ, మా నాన్న ఆ రోజు మా అమ్మ గాని ఇద్దరు డిస్కస్ చేసుకున్నారు. ఏమనంటే వాడేదో చేస్తాడు చూద్దాం. పోతే 3,00,000 లాస్ అయితాయి. తర్వాత వాడికి బుద్ధొస్తది అన్నట్టుగా ఏదో ఉంటది ఇలాంటిది. సో, తర్వాత మా నాన్నొచ్చి సపోర్ట్ చేశారు. ఆ రోజుల్లో ఇంకోటేంటంటే ఏవైతే టీవీ షోస్ చేశాను నేను, అప్పుడు నేను డబ్బులు తీసుకోకపోతుండే అనమాట ఈవెంట్స్ చేసి. హుహు. ఈవెంట్స్ చేసి డబ్బులు కాకపోతే 3,00,000 తర్వాత కొంత అమౌంట్ అవసరం ఉంటే ఎవరెవరి దగ్గర నేను షోస్ చేశానో వాళ్ళ దగ్గరికెళ్ళి, "అన్న ఇన్ని షోస్ చేశాను గదా! ఎంతో కొంత అమౌంట్ జమయ్యి ఉంటాయి గదా! ఎంత జమయినాయంటే అప్పుడు 15,000 జమయినాయి. 15,000 అంటే 2,000, 2,000, 1,500, 1,000 రూపీస్ అట్లా ఎన్ని షోస్ చేస్తే ఒక 15,000 నుంచి 18,000, 20,000 అయినాయి. అప్పుడు ఆ బల్క్ అమౌంట్ ఇచ్చాను. అంటే కరెక్ట్ టైంకి నాకన్నీ దేవుడి దయ వల్ల అన్నీ అరేంజ్ అయ్యాయి. తీసుకోవాలిరా అనేది ఫిక్స్ అయింది.
సో మా నాన్న అదే ఆటోలో ఎక్కి అన్నీ తిరిగి పోయి డీడీ పే చేసి అన్నీ చేస్తున్నా అంతా ఓకే. పాజిటివ్ జరుగుతా ఉంది. నా ఫస్ట్ సాంగ్ ఏమనుకుంటున్నారు మీరు? కార్డ్ తీసుకున్న వెంటనే 'గబ్బర్ సింగ్' పవన్ కళ్యాణ్ గారి సాంగ్. కార్డ్ ఇట్లా 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 ఐడీ కార్డ్ ఇట్లా డబ్బులు పే చేసేసి ఇట్లొస్తే వెనక నుంచి "అరేయ్! పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' సినిమాకి డాన్సర్స్ కావాలంటరా, కొత్త కార్డ్స్ వచ్చారంట వాళ్ళని పిలవండి" అనేసి అంటే నా వెనకాల వినిపిస్తుంది. నేను స్లో మోషన్‌లో ఇట్లా హాయేసి తిరుగుతున్నా. 'పవన్ కళ్యాణా?' అని చెప్పేసి. ఎప్పుడు అంటే రేపే అన్నాడు. సరే పోయి ఇప్పుడు డబ్బులు పే చేసి చాలా స్ట్రగుల్ ఉండే. మా నాన్న దయ వల్ల, మా పేరెంట్స్ దయ వల్ల అర్థం చేసుకోవడం వల్ల డబ్బులొచ్చినాయి. ఆ తర్వాత నెక్స్ట్ రేపు పొద్దున్నే పవన్ కళ్యాణ్ గారి సెట్‌లో ఉంటాను. ఈ నైట్ ఎట్లుంటది నా పరిస్థితి? మీ పరిస్థితి ఎలా ఉంటది? రేపు పొద్దున్న షోసు ఏది ఆటో డ్రైవర్ కొడుకుని ఎన్నో చిన్న చిన్నగా అసలు హోప్ లేని పరిస్థితిలో చదవొద్దనుకున్నాం. రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ గారు 'గబ్బర్ సింగ్' సెట్‌లో నేను పవన్ కళ్యాణ్ గారిని చూడబోతున్నా అన్నప్పుడు ఎట్లుంటది నైట్? నిద్ర లేదు. ఏదో ఇంకా కాళ్ళాడుతున్నాయి. ఏదో ఇంకా ఫ్యూచర్ ఏదో పెద్దగా నేనేదో చేయబోతున్న నమ్మకం నాకే వచ్చేసింది. "రేయ్! అట్లా చేయాలిరా, ఇట్లా చేయాలిరా, నవ్వాలి, ఇట్లా చూడొద్దు, భయపడొద్దు" ఏదో అనుకుంటున్నాం. తెలీదు ఏమో ఒక మెంటల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది నాకు. ఎమోషనల్ అయిపోతున్నా, ఏడ్చేస్తున్నా కూర్చొని. నిద్ర లేసి అసలు ఎట్లా అంటే అసలు టూ మచ్ ఇంకా ఆ టైంలో. ఇంకా లేచి ఎళ్ళిపోతున్నా. ఎళ్ళిన తర్వాత పామ్ పామ్ పప్పామ్ పామ్ సౌండ్ ఎళ్ళగానే హ్మ్. కొప్పున పూలెట్టుకొని బుగ్గల ఏలెట్టుకొని ఈనంట నేనొస్తుంటే అట్లొచ్చారు. అసలు చూడగానే ఒక్క నిమిషం ఒక అద్భుతాన్ని చూసిన ఫీలింగ్ ఉంటది కదా! పవన్ కళ్యాణ్ గారిని మనం దగ్గర నుంచి చూసే అవకాశం కూడా లేదు. నేనున్న స్టేజ్‌కి. పేరు వినడం, లేకపోతే పేపర్‌లో చూడడం, లేదంటే టీవీలో చూడడం. లైవ్ చూస్తున్నా ఇట్లొచ్చి ఎక్స్‌ప్రెషన్ చూస్తుంటే ఇట్లా చూసి ఇట్లా పైకి చూసా. థాంక్ యూ దేవుడా అనుకున్నా అంతే. దండం పైకి పెట్టి తర్వాత మా నాన్నని, మా అమ్మని ఇద్దరిని ఒకసారి అమ్మ నమ్మారు నన్ను. ఆ రోజు నుంచి మధ్యలో ఎన్ని వచ్చినా ఈ రోజు వరకు కూడా నేను ఆ హోప్ వదలలే. మా అమ్మ నాన్నకి ఆ హోప్ ఇస్తూనే వచ్చా. మీరు నమ్ముతారా నేను తర్వాత ఓకే. డాన్సర్‌గా అయిపోయింది. మాస్టర్ అవ్వాలి అని వచ్చినప్పుడు ఏమైందంటే ఇక్కడ పాలిటిక్స్ జరిగాయి. నేను అసిస్టెంట్‌గా చేసేటప్పుడు పాలిటిక్స్ జరిగాయి. పేర్లు చెప్పను గానీ పర్సనల్‌గా చాలా అంటే చాలా ఏడ్చా. చాలా అంటే చాలా బాధపడ్డా. ఒంటరిగా కూర్చున్నా. ఎందుకంటే నేను సఫర్ అవుతుంది మా పేరెంట్స్ చెప్తే, అబ్బా! వీడికి ఆ రోజు నో చెప్పుంటే బావుండేది. గట్టిగా అప్పుడే వద్దంటుంటే వీడు ఇంత బాధపడేవాడు కాదు. లేదంటే ఏదైనా పని చేసుకునేవాడేమో. ఎందుకంటే కొన్ని కొన్ని సినిమా సైడ్ కొన్ని విషయాలు మనకే తెలుస్తది. ఇప్పుడు మన ఫీల్డ్ మనకే తెలుస్తది. ఇప్పుడు ఆహ్, రెగ్యులర్ ఫీల్డ్ కాదు మనది. మనది గ్లామర్ ఫీల్డ్. బయటికి చాలా రంగులు రంగులుంటది. లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. సో, చాలా కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ జరిగాయి. అది ఎందుకు జరిగాయని తర్వాత నేను రియలైజ్ అవుతే, ఓకే. ఇవన్నీ జరగడం వల్లే నేను మాస్టర్ అయ్యానేమో అనిపించింది. ఇవన్నీ కలిపి ఎంత హర్ట్, ఇన్సల్ట్ ఆహ్, మన ముందే అప్పటి వరకు మన ముందే ఉంటారు. కట్ చేస్తే మన గురించి ఇంకోటి మాట్లాడుతూ ఉంటారు. హ్మ్. "అరే! ఇప్పుడే కదరా చూసినంటే" "అవును. అది కూడా ఇప్పుడే." ఓహ్! ఓకే. ఇదేంటి వీళ్ళిట్లా కాదు కదా అనుకుంటే, మనం అనుకున్న దానికన్నా డబుల్ వాళ్ళుంటారు. మనం ఎవరైతే అసలు వీడు చాలా ఇదేరా మనం దూరం ఉండాలనుకుంటే వాడు చాలా మంచోడే ఉంటాడు. వీడితో పోలిస్తే. వామ్మో! ఏంది ఇట్లుంది ప్రపంచం మనం అవుతామా కాదా అని చూసినప్పుడు ఒక పాయింట్‌లో ఇంక మాస్టర్ అయిపోదాం అని మాస్టర్ అయిపోయాను. మాస్టర్ అయిన తర్వాత ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు. మా నాన్న అంటే కొంచెం ఆలోచించి నమ్మాడు గానీ ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు కదా! సో, కొన్ని ప్రొడక్షన్స్‌కెళ్ళినప్పుడు ఒక ప్రొడక్షన్ ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూస్‌లో కూడా చెప్పాను. ఆహ్, కానీ అది ఎన్ని సార్లు చెప్పుకున్నా బాధే. చెప్పుకుంటే తగ్గుతదేమో చూద్దాం. అదేంటంటే ఒక పెద్ద ప్రొడక్షన్‌కి ఎళ్ళా. కలిసా, మాట్లాడా. నోటీస్ బోర్డ్ మీద నేమ్స్ ఈశ్వర్ మాస్టర్ అని ఫస్ట్ టైమ్ ఇట్లా. ఈశ్వర్ మాస్టర్ అని డేట్స్ అన్నీ ఉన్నాయి. మీరు రేపొచ్చి రెమ్యునరేషన్ అంతా మాట్లాడుకోండి అన్నారు. ఫోన్ రాట్లే. సరే నేనుండేది ఎక్కడో సికింద్రాబాద్ ఈసీఎల్‌లో ఉంటా కదా! అక్కడి నుంచి రావడానికి టైం పడతదని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు రమ్మంటారో తెలీదని చెప్పేసి నేను మార్నింగ్ 7, 8:00కే దగ్గరలో వచ్చి ఉన్నా. ఆ హ్మ్. రోజు టిఫిన్ లేదు, ఫుడ్ లేదు, ఏం లేదు. అలానే వెయిట్ చేస్తున్నా. ఫోన్‌లొస్తున్నాయి. కట్ చేస్తే ఒక పాయింట్‌లో అక్కడున్న ఒక ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కమ్ ఏడీ ఫోన్ చేసి, "మాస్టర్ మీరు తొందరగా వచ్చేయండి. ఇక్కడ వేరే వాళ్ళొచ్చారన్నాడు." మాట్లాడుతున్నప్పుడే ఇట్లా టక్కని తెలియకుండా నీళ్ళొచ్చాయి. బ్రీత్ ఆగిపోయింది. ఏంటి వేరే వాళ్ళొచ్చారేంటి? నేను ఆల్మోస్ట్ 7 డేస్, 8 నుంచి ట్రావెల్ అవుతున్నా గదా! అది ఇది అనిపిచ్చింది. సో, ఎళ్ళిన తర్వాత నా ముందే నాకు వినిపించిన సాంగ్సే వేరే వాళ్ళకి వినిపిస్తున్నారు. నాతో జరిగిన డిస్కషన్ వేరే వాళ్ళతో జరుగుతున్నాయి. అప్పటి వరకు మాట్లాడిన యాంబియన్స్ లేదు. అప్పటి వరకి నాతో నాకుండాల్సిన అంటే ఏదైతే మనం అప్పటి వరకు ఉందో అది లేదు. సో, ఆ బిహేవియర్ గూడా నాకు నచ్చలేదు. బయటకొచ్చిన తర్వాత అక్కడి నుంచి నేనుండేది ఈసీఎల్ గదా! ఈసీఎల్ వరకు.
అప్పుడు నాకు చిన్న బైక్ వేగో స్కూటీ ఉండేది. కర్చీఫ్ కట్టేసుకొని హెల్మెట్ పెట్టుకొని మణికొండలో స్టార్ట్ చేస్తే ఈసీల వరకు ఏడ్చుకుంటూ వెళ్ళా. ఆ కర్చీఫ్ తడిచి నీళ్ళు పోతా ఉన్నాయి ఇట్లా. కళ్ళు మొత్తం రెడ్‌గా అయిపోయి ఇంటికెళ్ళి అలా కూర్చున్నా. ఏం తప్పు చేశా? ఏం జరిగింది? ఎందుకు అని. అట్లాంటి 2 జరిగాయి. ఒకటేమో ఇప్పుడు ఆ ప్రొడక్షన్‌లో వర్క్ చేశా నేను. సెకండ్‌ది జరిగింది అది వర్క్ చేశా. సితారా ప్రొడక్షన్స్. దాంట్లో వర్క్ చేశా. అది పెద్ద హర్ట్ కాదు గానీ, అది అట్‌లీస్ట్ కొంచెం ఓకే. ఎక్కువ తిప్పుకోకుండా 1, 2 డేస్‌లో అది తెలిసిపోయింది. కానీ ఇది బ్లండర్. ఆ ప్రొడక్షన్ పేరు చెప్పను. ఒకరోజు ఆ ప్రొడక్షన్‌లో వర్క్ చేస్తా. చేసిన తర్వాత అప్పుడు చెప్తా. ఇలాంటిదేదైనా ఒక హిట్ వచ్చినప్పుడు చెప్తా. అది అది ఇప్పటికైనా నాకు గుర్తు తెచ్చుకుంటే నీళ్ళొస్తాయి. ఆల్మోస్ట్ 2 అవర్స్ ఏడ్చా నేను. 2 గంటలు ఏడ్చా. గట్టి. ఏదేదో ప్లాన్ చేసి, ఏదేదో అట్లా చేద్దాం. మీకోసం తెలుసా ఎప్పుడు లేని నేను గుడికెళ్ళా. దేవుడా సినిమా మిస్ అవ్వకూడదు. దేవుడా ప్రొడక్షన్ నాకు హెల్ప్ అవుద్ది ఇప్పుడు కెరియర్‌కి. హనుమంతుడి గుడికెళ్ళి ప్రదక్షిణాలు చేసి, బొట్టు పెట్టుకొని అంటే ఏదన్నా పాజిటివ్ జరుగుతుందంటే అది మిస్ అవుతున్న నెగెటివ్ కూడా వస్తుంది కదా మనకి. ఆ నెగెటివ్ రాకూడదని పోయి మొక్కుతుండే అనమాట. కానీ నిజం చెప్పనా అది మనం చేసింది ఎక్కువ ప్రార్థించామో లేకపోతే ఎక్కువ అడిగామో తెలీదు కానీ దేవుడు అనుకుంటాం కదా! ఎప్పుడు అంటారు మనం అది పోయిందంటే ఇంకోటి పెద్దదే రాసిపెట్టి ఉందని. బెటర్ వస్తుందని. అది జరిగింది నా లైఫ్‌లో. ఆ సినిమాతో పోలిస్తే నేను చెప్పంగా స్టాండప్ రావాలని చెప్పాను కదా! ఆ సినిమా తర్వాత నాకు స్టాండప్ రావాలొచ్చింది. స్టాండప్ రాహుల్ నిజంగా నాకు బెటర్ సినిమా. స్టాండప్ రాహుల్ తర్వాత రాజ్ తరుణ్ గారితో పరిచయం జరగడం, రాజ్ తరుణ్ గారు ఎంకరేజ్ చేయడం కంటిన్యూగా చాలా సినిమాలు చేశాను. సూపర్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. ఐ నో యు ఆర్ వెరీ బిజీ. సో, ఎందుకంటే మేమిలా ఒక 10 సెకండ్స్, 5 సెకండ్స్, ఒక 10 మినిట్స్ అలా చూసి వెళ్ళిపోతాం సాంగ్. అది బావుంది, ఇది బావుందని. బట్ దాని బ్యాక్‌గ్రౌండ్‌లో మీరు చాలా ప్రాక్టీసెస్ ఉంటాయి. టఫ్ ఉంటుంది. మీరు ఎన్ని డేస్ కష్టపడితేనో మేము ఆ 10 మినిట్స్, 5 మినిట్స్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఐ నో నేను చూస్తూ ఉన్నాను కాబట్టి. సో, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఇంకా మీరనుకున్న ఆ పెద్ద ప్రాజెక్ట్ దిష్టి తగులుతదని చెప్పలేదు కదా! సో, డెఫినిట్‌గా ఆ ప్రాజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఇంకొకసారి మళ్ళీ నేను ఇంటర్వ్యూకి మిమ్మల్ని మళ్ళీ పిలుస్తాను. తప్పకుండా అండ్ కూర్చుందాం. మీరు అచీవ్ అవ్వాలనుకున్న, మీరు చేయాలనుకున్న ఆ పెద్ద ప్రొడక్షన్ అన్నిట్లో చేయాలి. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.